సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు గారి అనుగ్రహం, సాయినాథుని అనుగ్రహం, ఆశీర్వాదం మనందరిపై నిండుగా మెండుగా ఉంది. ఆ సాయినాథుడి దయతో కృపతో మళ్ళీ ఒక అందమైన అద్భుతమైన ఆనందకరమైన రోజును ఆయనే ప్రసాదంగా ఇచ్చి తన భజనలో తన స్మరణలో ఉంచుకుంటున్నందుకు ఆ సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా దయతో రేపు శ్రీరామనవమి. రాముడు మనందరి జీవితంలో ఎంతగానో మిళితమైపోయినవాడు. చిన్నప్పటి నుంచి రామనవమి ఉత్సవాలు మనం జరుపుకుంటూనే ఉన్నాం. కానీ రామనవమి అయినా కృష్ణాష్టమైనా ఎలా జరుపుకోవాలి, ఆ రోజంతా ఏం చెయ్యాలి అనేది తెలియకుండానే గడిపేశాం. రామనవమి జరుపుకోవడం కాదు, రామతత్వాన్ని తెలుసుకోవాలి, ఆ రామతత్వాన్ని ఆచరణలో పెట్టాలి అనేది మనకి సచ్చరిత్ర నేర్పిస్తుంది. సో అదే బాబా అక్కడ చేయించాడు. ఏ పండగ అయినా మనకు వచ్చినటువంటి ఏ పండగ అయినప్పటికీ పండగ అనగానే మనము ఏం పిండి వంటలు చేసుకుందాం, ఎలా హడావిడి పడదాం, ఎన్ని రకాలు చేసుకుందాం, తిందాం, పడుకుందాం, లేదా గుడికి వెళ్ళేసొద్దాం, ఇంతటికే పరిమితం చేసుకుంటున్నాం. కానీ బాబా పండగ అంటేనే నువ్వు భగవత్ స్మరణలో ఉండడం, భగవత్ ప్రేమలో మునగడమే పండగ. భగవంతుడిని స్మరణ చేసుకుంటూ భగవత్ ప్రేమలో మునగడం పండగ అంటాడు బాబా. అటువంటి పండగలు మనల్ని జరుపుకోమంటాడు. అంతేగాని ఏదో పిండి వంటలు చేసుకొని తినేసే పండగలు జరుపుకోవద్దని చెప్తాడు బాబా. అటువంటిది ఎప్పుడు నేను ఒక మాట చెప్తూనే ఉంటా, సాయి భక్తులైన మనందరికీ ఏ పండగ వచ్చినా ఏ పర్వదినం వచ్చినా అది సచ్చరిత్రలో ఎలా ఉంది, ఎక్కడ ఉంది, దాని గురించి బాబా ఏమేమి చెప్పారు, ఎలా చేయమన్నారు అన్న విషయాల వైపే మనకి వెళ్ళాలి. ఎందుకంటే మన తండ్రి మన తండ్రి చెప్పినట్టే మనం చేసుకోవాలి కాబట్టి. అలా సచ్చరిత్రలో రాముడి ఉదంతాలు ఎన్ని దగ్గరలో ఉన్నాయి, ఎలా రామ ప్రేమని బాబా మనందరికీ పంచాడు, రామ ప్రేమని పంచాడు, మనందరికీ పంచాడు బాబా కూడా. ఏ విధంగా పంచాడు, ఎక్కడెక్కడ రాములు వారి ప్రస్తావన ఉంది. షిరిడీలో రామ జన్మోత్సవం ఇప్పుడే పవన్ గారు కూడా చెప్పారు, మొదలయ్యింది, చేస్తూ ఉన్నారని. అది ఎప్పుడు మొదలయ్యింది, ఎలా మొదలయ్యింది, దానికి ఎవరు బీజం వేశారు, అసలు సచ్చరిత్రలో ఈ రామ జన్మోత్సవం గురించి ఏమీ చెప్పబడింది, అటువంటి రోజు కూడా బాబాకు అంత ఉగ్ర రూపం ఎందుకు దాల్చాడు, నరసింహావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, ఆ తర్వాత రామ జన్మోత్సవాన్ని ఎవరెవరు ఎలా జరిపారు షిరిడీలో, ఇప్పుడు జరుగుతున్న రామ జన్మోత్సవానికి అప్పుడే బాబా ఎలా నాంది వేశాడు, ఎన్నేళ్ల నుంచి అది కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నది. అట్లాగే రాముల వారి ఉదంతాలు సచ్చరిత్రలో ఎక్కడెక్కడ వచ్చాయి, ఎలా రామ భక్తులను కూడా తన వద్దకు రప్పించుకొని మనం సాయి సచ్చరిత్రకు వచ్చి సాయి సచ్చరిత్రను అవగాహన చేసుకోగానే మనకు అర్థమైపోతుంది సాయినాథుడే పరబ్రహ్మ. అందువల్లే మాస్టర్ గారు కూడా చెప్తారు ఒక మాట, సాయి వంటి దైవంబు లేదోయి లేదోయి అంట. హేమాద్రి పంత్ కూడా చెప్తాడు, ఆయన సంపూర్ణ భగవంతుడు అంటే. బాబా తనలోనే రాముణ్ణి చూపించాడు, కృష్ణుణ్ణి చూపించాడు, విఠలుణ్ణి చూపించాడు, ఆంజనేయుణ్ణి చూపించాడు, గురుగోలకుని చూపించాడు, దత్తుడిగా చూపించాడు, విఠలుడిగా చూపించాడు. అన్ని అవతారాలను తనలోనే చూపించేశాడు. సచ్చరిత్ర పరిశీలన చేస్తే మనకు అద్భుతంగా అర్థమవుతుంది. గురువులుగా దర్శనమిచ్చాడు, భగవంతుడిగా దర్శనమిచ్చాడు, ఇష్ట దైవంగా దర్శనమిచ్చాడు, సాధు సత్పురుషుడిగా దర్శనమిచ్చాడు, ఎన్ని రకాలుగా దర్శనమిచ్చాడో బాబా. అంటే అర్థం ఏమిటి, ఆయనే పూర్ణ పరబ్రహ్మ, వీళ్ళందరూ నాలోనే ఇమిడి ఉన్నారు, మీరు వేరే రూపం చూసుకోవాల్సిన అవసరం లేదు,
అందుకనే చూడండి, సాయి అన్న పేరు అది రాముడి ముందు పెట్టినా, కృష్ణుడి ముందు పెట్టినా, జీసస్ ముందు పెట్టినా, ఎవరి ముందన్నా పెట్టండి, సాయి అన్న పేరు పెడితే అసలు అతికినట్లు ఉంటుంది. విడిగా ఉండనే ఉండదు. సాయి రామ అన్నా, సాయి కృష్ణ అన్నా అతికినట్టే ఉంటుంది. ఎందువల్లంటే సాయియే రాముడు, సాయియే కృష్ణుడు, సాయియే అల్లా, సాయియే జీసస్. ఇంకొక దైవం లేదు. ఉన్నదంతా ఒక్కటే, అది నేనే అని తెలియచేసిన అద్భుతమైన అవతారమే సాయినాథ్. అటువంటి సాయి సచ్చరిత్రలో చాలా చోట్ల రాముడి గురించిన అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి. ఎక్కడ వరకు ఉంటాయి అంటే జలంధర సోదరుల వరకు ఉంటుంది. కానీ బాబా చరిత్రలో ఎక్కడ వరకు ఉంటుందంటే బాబా నిర్యాణం చెందేటప్పుడు రామ విజయం చదివించుకున్నంత వరకు ఉంటుంది. అంటే నువ్వు ఎలా బ్రతకాలి, రాముడి తత్వాన్ని పట్టుకొని ఎలా జీవించాలి, ఆఖరికి చనిపోయే సమయంలో కూడా రామ విజయాన్ని ఎలా చదివించుకోవాలి. అసలు ఇప్పుడు చాలా మంది అజ్ఞానంతో బాబా ముసల్మానా అదా ఇదా అని చెప్తున్నారండి. వాళ్ళు ఒక్కసారి చరిత్ర పుటలను తిరగవేస్తే బాబా ఎవరో తెలిసిపోతుంది. 11 రోజులు రామ విజయం చదివించుకున్న ఆయన్ని పట్టుకొని మనం ఫలానా ఫలానా అని ఎలా చెప్తాం? ఆలోచించి చూడండి. మనం మాత్రం ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. మనకు మాత్రం ఆయన పూర్ణ బ్రహ్మ, ఆయన సంపూర్ణ భగవంతుడు, ఆయన మన తల్లి తండ్రి. అంతే. ఈ నమ్మకం, ఈ విశ్వాసం మనకు ఉంటే చాలు, మనల్ని అవతల తీరానికి దాటిచ్చేస్తాడు బాబా. సో అటువంటి రాముల వారి గురించి సచ్చరిత్రలో ఎక్కడెక్కడ ఉంది అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. రాముడితో బాబాకున్న అనుబంధం, బాబాతో రాముడికున్న అనుబంధం, రామ భక్తుల్ని బాబా అనుగ్రహించిన విధానం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనకి ఇంకా కూడా అద్భుతంగా ఉంటుంది. బాబా పట్ల ఇంకా ప్రేమ కలుగుతుంది. ఆయన దేన్ని వద్దు అని చెప్పలేదు, దేన్ని కాదు అని చెప్పలేదు. ఎవరిని పూజించినా, ఏమండి బాబా ఒక మాట చెప్పాడండి, ఎవరి నోటికి పెట్టినా నా నోటికే అందించినట్టు అన్నాడండి. ఎవరిని దూషించినా నన్నే దూషించినట్టు అన్నారండి. అంటే సర్వ జీవ స్వరూపము నేనే అని చెప్పాడండి. అట్లాగే ఎవరిని పూజించినా నన్నే పూజించినట్టు అని కూడా చెప్పాడండి. దత్తభక్తుడు వచ్చాడు, నువ్వు నాకు ఈ 35 రూపాయలు బాకీ పడ్డావరా, ఇవ్వమని చెప్పాడు గోవా వాళ్ళు ఉదంతలు. దత్తుడు నేను వేరు కాదు, నాకిచ్చేయి, నాకిస్తే నువ్వు దత్తుడికి ఇచ్చినట్టే అని అడిగి మరీ తీసుకున్నాడు. ఆలోచించి చూడండి. విఠలుణ్ణి పస్తు ఉంచితే ఇతను విఠలుణ్ణి నన్ను పస్తులు ఉంచుతున్నాడు అనేసాడు. విఠలుకు నాకు ఎలాంటి భేదము లేదని అక్కడ చూపించేశాడు బాబు. ఆలోచించి చూడండి. నువ్వు ఏ దేవీ దేవతను పూజిస్తున్నా అది డైరెక్ట్ గా వెళ్ళి సాయినాథుడి పాదాల దగ్గరే పడుతుంది. ఎవరో ఒకతను వినాయకుడికి బాగా కుడుములు పెట్టి నైవేద్యం పెడితే, నేను బాగా తిన్నానురా, ఈ రోజు కుడుములు పెట్టాడు వాడు అన్నాడు బాబు. ఎక్కడో సత్యనారాయణ స్వామి పూజ జరిగితే ఈ రోజు నన్ను వీడు పూజించాడు అన్నాడు బాబు. ఆలోచించి చూడండి. ఏ దేవి దేవతను పూజిస్తూ ఉన్నా అది నన్నే 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 మీరు పూజించినట్టు అని చెప్పేశాడు బాబు. ఎందువల్ల ఉన్న మూల పదార్థం ఒక్కటే, ఆ ఒక్కటే సాయినాథుడు. ఆయనే అన్ని రూపాలతో ఆయా కాలాల్లో ఉన్నారు. మనం పాడుకునేటప్పుడు పాడుకుంటున్నాం రాముడివి నువ్వే, కృష్ణుడివి నువ్వే అని. కానీ అంత విశ్వాసం లోపల ఉందా? అంత ప్రేమ లోపల ఉందా? పరిశీలించుకోవాలి. పాట వరకే ఆగిపోతున్నదా? మన క్లారిటీ ఎలా ఉండాలి మనం ఆలోచించుకోవాలి. ఇతరులతో మనకు పని లేదండి. వాళ్ళు 100 చెప్పచ్చు. మన బాబా పట్ల మన క్లారిటీ ఎంత ఉంది? అది మన సచ్చరిత్ర చదవను అందులో మునగను అర్థమవుతుంది. అటువంటి శ్రీ సాయి సచ్చరిత్రలో రాముడి పరిచయం మనకి ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఫస్ట్ మొదటి అధ్యాయం మొదలు పెట్టేటప్పుడే ఓం ప్రథమంగా శ్రీ సాయి సచ్చరిత్ర మొదటి అధ్యాయం అని రాసి హేమాద్రి పంత్ గారు గురువందనం చేస్తాడు. శ్రీ గణపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః అంటాడు. శ్రీ గణపతయే నమః, శ్రీ సరస్వతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః అంటాడు. సచ్చరిత్ర మొదటి అధ్యాయంలోనే సీతారాములు వచ్చేస్తారు. మొదటి వందనంలోనే వచ్చేస్తారు సీతారాములు. బాబాకు సీతారాములపై ఎంత ప్రేమో చూడండి.
ఎందువల్ల? వాళ్ళందరూ నీకు వచ్చే విఘ్నాన్ని తొలగించేవాడు వినాయకుడైతే, నీకు జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి వినాయకుడు సాయినాథుడే. సరస్వతి సాయినాథుడైతే, నీకు భౌతిక విద్యలు నేర్పించే గురువు సాయినాథుడే అయితే, నువ్వు ఎలా జీవించాలో తెలియచేసే అద్భుతమైన సీతారాములు కూడా సాయినాథుడే. అందుకనే శ్రీ సీతారామాభ్యో నమః అని మనకు మొదటి అధ్యాయంలోనే వందనలోనే వచ్చేస్తుందండి. అక్కడే రాముల వారు వచ్చేస్తారు. ప్రతి అధ్యాయం చదివేటప్పుడు మనం ఇవి చెప్పుకుంటాం. కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథ, ఇన్ని రూపాలతో నన్ను అనుగ్రహించిన వాడివి నువ్వే తండ్రి అని చివరగా శ్రీ సద్గురు సాయినాథాయ నమః అని ఉంటుంది. మనం స్పీడ్ గా చదివేస్తాం. మనకి చాలా తొందర కదా, అన్ని విషయాల్లో తొందర కదా. స్టెప్ వైజ్ గా చదివితే దాని అర్థం అంత మాధుర్యం ఉంటుంది, అందులో అంత మాధుర్యం ఉంటుంది. వినాయకుడుగా నా జీవితంలో కలుగుతున్న విఘ్నాలను తొలగిస్తున్నది నువ్వే తండ్రి చెప్పేశాడు కదా. నువ్వే గణపతివి, నువ్వే సరస్వతివి, నువ్వే రమాపతి, ఉమాపతి, సావిత్రిపతి కూడా నువ్వే అని మొదటి అధ్యాయంలోనే చెప్పేస్తాడు ఏమాద్రి పంతు. అద్భుతమైన క్లారిటీ ఇచ్చేస్తాడు మనందరికీ కూడా. నిదానంగా చదవండి, అద్భుతంగా ఉంటుంది మొదటి అధ్యాయం. సో విఘ్నాయకుడిగా విఘ్నాలు తొలగించేది ఆయనే, సరస్వతిగా జ్ఞానాన్ని ప్రసాదించేది ఆయనే, కులదేవతగా నీ కులాన్ని రక్షిస్తున్నది ఆయనే, గురువుగా నీకు భౌతిక విద్యలన్నీ నేర్పిస్తున్నది ఆయనే, సీతారాముడిగా వచ్చి నీవు ఎలా జీవించాలి, నీ జీవనం రామో ధర్మవాన్ విగ్రహ అంటాడు. ఎవరు? మారీచుడు, ఒక రాక్షసుడు చెప్తాడు ఆ మాట. మారీచుడు చెప్తాడు రావణాసుడితో, రామో ధర్మవాన్ విగ్రహ, ధర్మమే మూర్తిభవించిన రూపం రాముల వారిది అని చెప్తాడు. అటువంటి ధర్మబద్ధమైన జీవితం మనం అందరం గడపాలని సీతారాములుగా ఇల మీద వెలిసింది కూడా సాయినాథుడు. అందువల్ల మన జీవనం ఎలా గడపాలి అనే దానికి సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇన్ని రూపాలతో నన్ను అనుగ్రహించింది సాక్షాత్ పరబ్రహ్మమైన సద్గురు అయిన సాయినాథుడే. అట్టి సాయినాథుడికి నేను నమస్కరిస్తున్నాను అని మొదటి అధ్యాయంలోనే మనందరికీ సీతారాముల్ని పరిచయం చేస్తుంది సచ్చరిత్ర. ఇప్పటిదాకా ఎన్నో రామనవములు చేసేసుకున్నాం. కళ్యాణానికి వెళ్తాం, భద్రాచలం వెళ్తాం, గుడికి వెళ్తాం, పానకం తాగుతాం, వడపప్పు తింటాం, రాముల వారికి ఒక దండం పెట్టేస్తాం, వచ్చేస్తాం. అయిపోయింది, రామనవమి అయిపోయింది. గుళ్ళో ఒక విసనకర్ర ఇస్తే తెచ్చుకుంటాం, అయిపోయింది, రామనవమి అయిపోయింది. ఇలా పండగ గడిపేస్తాం. కానీ బాబా 6వ అధ్యాయంలో రామ జన్మోత్సవం ఎలా చేసుకోవాలో చెప్పిస్తాడండి మనకి. పసిబిడ్డకి చెయ్యి పట్టి నేర్పించినట్టు నేర్పిస్తాడు బాబా. ఏ పండగ అయినా సరే నువ్వు ఎలా జరుపుకోవాలి, భగవంతుడితో నీ మనస్సు ఎక్కువ సమయం ఉండేటట్టు చూసుకోవాలి, భగవద్ భజనలో నీ మనస్సు మునగాలి, భగవత్ ప్రేమలో ఉండాలి. మిగతావన్నీ పక్కన పెట్టేసి కొంత సమయం భగవంతుడి కోసం కేటాయించుకోవాలి. నిజం చెప్పాలంటే భగవంతుడి కోసం కాదండి, నేను ఆనందం పొందడం కోసం, నేను హాయిగా ఉండడం కోసం ఆ భగవన్ నామాన్ని పట్టుకోవాలి, భగవద్ గుణగణాలను చెవులారా వినాలి, దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యాలి. రామాయణం అంటేనే రామ ప్లస్ అయనం, రాముడి ప్రయాణం మొత్తం చూపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా సత్యాన్ని అంటి పెట్టుకొని, భగవంతుడిని అంటి పెట్టుకొని అన్నిటినీ ఎంతటి స్థితప్రజ్ఞతతో ఎదుర్కొన్నారో రాముల వారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అందరి పట్ల రాముల వారు. తానే స్వయంగా వెళ్ళి పలకరించేవాడంట, అది విరోధి అయినా సరే. అందుకనే ఆయన్ని అజాత శత్రువు అంట. శత్రువులే లేనటువంటి వారు రాముల వారు. అంత ప్రేమ స్వరూపుడు రాముల వారు. అటువంటి రామ కథను వినడం ద్వారా ఆ గుణాలను మనం కూడా పుణికి పుచ్చుకొని అలా తయారవ్వాలి అనేది నేర్పిస్తుంది మనకి సచ్చరిత్ర. అహంకారం కించిత్తన్నా లేనివాడు రాముల వారు. ఇంకా అన్ని చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి. ఆ రామ గుణ గణాలను మనం పట్టుకోవాలి. ఆ రాములి వారిలాగా అదిగో ఈ రోజే ఇప్పటికిప్పుడే రేపు పొద్దున నీకు పట్టాభిషేకం అని చెప్పాడు తండ్రి వచ్చి. అలాగే నాన్నగారు అన్నాడు. 10 నిమిషం అరగంట కూడా గడవల. తల్లి పిలిపించి నువ్వు వనవాసం వెళ్ళాలి, అదే నాన్నగారి కోరిక, అన్నిటినీ త్యజించి నారబట్టలు కట్టుకుని 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అన్నాడు.
క్షణం ఆలస్యం చేయకుండా తండ్రి ఆజ్ఞను పరిపాలించటానికి అలాగే అమ్మా అని వెంటనే నారబట్టలు కట్టుకొని బయలుదేరి సుఖాన్నైనా దుఃఖాన్నైనా సమానంగా తీసుకున్నారు రాములు. ఇటువంటి రామ చరిత్రని గానం చేస్తూ ఉంటే మనం విని మనం కూడా ఆ మానసిక స్థితిని తెచ్చుకోవాలి. అలా ఉండే ప్రయత్నం చెయ్యాలి. అది మనకు సచ్చరిత్రలోని 6వ అధ్యాయం నేర్పిస్తుంది. సో మనందరికీ తెలుసు, హాయిగా మనం ద్వారకామాయికి వెళ్ళిపోదాం, అలనాటి షిరిడీకి వెళ్ళిపోదాం, పసిబిడ్డలు అయిపోదాం. అప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనను గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మనందరికీ తెలుసు, బాబా శ్రీరామ జన్మోత్సవానికి మొదట ఉరుసును చేయించేవారు. ఉరుసు ఉత్సవం జరిగేది, గంధం ఉత్సవం జరిగేది. 2 పతాకాలు, ఒకటి దాము అన్నది, ఒకటి ఇంకొకరిది. ఆ 2 పతాకాలను ఊరేగించి తీసుకొని వచ్చి మసీదు మీద కట్టేవాడు. అలా ఉరుసు ఉత్సవం ఒక్కటే రామ జన్మోత్సవం అప్పుడు జరుగుతూ ఉంది. ఆ ఉరుసు ఉత్సవానికే చాలా మంది భక్తులు వచ్చి పాల్గొనేవారు. చాలా మంది వచ్చి పాల్గొనేవారు. అలా పాల్గొనడానికనే ఒకసారి కాకా మహాజని బాంబే నుంచి బయలుదేరి మన షిరిడీకి వస్తారు. షిరిడీకి వచ్చి వాడాలో మర్రోజు రామనవమి, వాడాలో గబగబా రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు అక్కడ కూర్చొని ఉంటారు. ఆయన పేరు నాకు టక్కన గుర్తు రావట్లేదండి. ఎవరో ఒకరు అందివ్వండి. బాబాదయ్యతో మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. సో అప్పుడు భీష్ముడు అనుకుంటా ఆయన కూర్చొని ఉంటారు. కూర్చొని అలా ధ్యానమగ్నుడై ఉంటారు. అలా ధ్యానమగ్నుడై కూర్చొని ఉంటే ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. రేపు శ్రీరామనవమి కదా, శ్రీరామనవమికి రామ సంకీర్తన పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు కలుగుతుంది. సచరిత్రలో ఒక మాట వస్తుందండి, మనకు సత్సంకల్పాలు కలిగితే బాబా వాటిని వెన్ను తట్టి ప్రోత్సహించేవారు. దుస్సంకల్పాలు కలిగితే, చెడు ఆలోచనలు కలిగితే వద్దని బయటికైనా వారించేవారు, లేదా తన కడుపులో పెట్టుకొని దాచుకునేవారు. ఈ 2 మాటలు ఉన్నాయి, మనకు బాగా తెలుసు సచ్చరిత్ర. అలా సత్సంకల్పం కలిగింది ఆయనకి. ఆయనకి కలగగానే కళ్ళు తెరిచి వెంటనే కాకా మహాజనితో చెప్పారు, రేపు శ్రీరామనవమి కదా, శ్రీరామనవమికి సంకీర్తన పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్నా. చాలా బాగుంటుంది అన్నారు కాకా మహాజని కూడా. అయితే మనం వెంటనే బాబా వారి పర్మిషన్ అడుగుదాము అన్న. ఆ ఉత్సవం చేయాలంటే, సంకీర్తన పెట్టుకోవాలంటే పాడేవాళ్ళు కావాలి, హార్మోనియం వాయించే వాళ్ళు కావాలి, జనాలు వస్తే వాళ్ళకి ప్రసాదం పెట్టాలి, ఇదంతా ఎట్లాగా అనుకున్నారు. సరే వెంటనే ఈయన ఏం చేశారు, నేను పాడుతాను, నువ్వు పక్కన నాకు హార్మోనియంతో శృతి కలుపు. రాధాకృష్ణమాయి ఉంది కదా, ఆవిడ సొంటి పొడి రెడీ చేస్తుంది, అంతే, ఇంకేం కావాలి. చూడండి 10 రకాల ప్రసాదాలు రెడీ చేసుకోవాలా వాళ్ళు. వాళ్ళకి ప్రసాదాలతో పని లేదు, పిండి వంటలతో పని లేదు. సొంటి పొడి, సొంటిని వేసి అంత బెల్లం వేసి పొడి కొడతారు అంతే. ఆ సొంటి పొడి రాధాకృష్ణమాయి తయారు చేసేస్తుంది, నేను సంకీర్తన పాడతాను, నువ్వు హార్మోనియంతో శృతి కలుపు, హాయిగా రామ జన్మోత్సవం చేసుకుందాము. ఆయన ఆల్రెడీ అద్భుతంగా హరికథలు కాలక్షేపం చెప్పే ఆయన, అద్భుతంగా పాడగలిగిన ఆయన. ఆయన ఆ మాట చెప్పేటటికి కాకా మహాజని కూడా సరే అన్నారు, ఓకే చెప్పారు. ఇద్దరు కలిసి బాబా పూజ చేయడానికి బాబా దగ్గరికి వచ్చారు. అసలు మనకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఇటువంటి సత్సంకల్పాలు మనలో కలిగిచ్చేదే సాయినాథ్. ఆయనకి మన భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు, షిరిడీలో ఎప్పుడు ఏం స్టార్ట్ చేయించాలో తెలుసు, అది ఎన్నేళ్లు సాగుతుందో తెలుసు, అది ఎవరి ద్వారా చేయించాలో తెలుసు, అన్నీ తెలుసు. అందుకనే మనం కూడా సత్సంకల్పాలు కలిగినప్పుడు అది భగవత్ ప్రేరణే, బాబా ఇచ్చినదే అని నిర్ణయించుకొని దాన్ని ముందు అమల్లో పెట్టే ప్రయత్నం చేయాలి. అది ఒకరికి ఒక 10 రూపాయలు ఇచ్చేది కావచ్చు, ఒక గుడికి వెళ్ళాలని అనిపించేది కావచ్చు. అలనాటి భక్తులకి అంతేనండి. పురందరే ఒకసారి తన తల్లిని బిడ్డని తీసుకొని రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ కో వచ్చేసారు.
అప్పుడు ఆయనకి లోపల సత్సంకల్పం ప్రేరణ కలిగింది షిరిడీకి వెళ్ళాలి అని. వెంటనే వాళ్ళకి చెప్పేశాడు, మీరు వెళితే ఊరికన్నా వెళ్ళండి, లేదా తిరుగు ప్రయాణం ఇంటికన్నా వెళ్ళండి, నేను షిరిడీ వెళ్తున్నానని వెళ్ళిపోయారు. అంటే మనలో ఆ ప్రేరణ కలుగుతున్నది అంటే బాబా మనల్ని చూడాలని ఆరాట పడుతున్నాడని అర్థం. వెంటనే దానికి మనం వెసులుబాటు చేసుకొని పరుగులు తీయాలి. సో మనలో ఎటువంటి సత్సంకల్పాలు, మంచి పని చెయ్యాలి, 10 మందికి ఉపయోగపడి పని చెయ్యాలి అనే సంకల్పం కలిగింది అంటే ఆ సంకల్పం కలిగిచ్చేది సాయినాథుడే. ఈ విషయం మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదు. సరే, ఇలా వీళ్ళు బయలుదేరారు, బాబా దగ్గరికి వచ్చేసారు, బాబా సన్నిధికి వచ్చేసారు. బాబాని చూడగానే కాకా మహాజని మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆయనకి అలా పాద పూజ చేసుకుంటూ పూజించుకుంటూ ఉన్నాడు. బాబా అడిగాడు, వాడాలో ఏం జరిగింది అని అడిగాడు. ఈయనకి ఏవి గుర్తులేదు. బాబాని చూసిన ఆనందంలో అన్ని మర్చిపోతామండి. మనకే ఇప్పుడు ఇలా ఉందంటే సశరీరంగా సాయినాథుడు ఉన్నప్పుడు ఆయన దర్శన, స్పర్శన, సంభాషణ పొందిన వాళ్ళ అదృష్టాన్ని మనం ఏమనాలి? ఆయనకి ఏది గుర్తులేదు. ఏమంటున్నాడు బాబా అర్థం కాక అలా చూశారు. వాడాలో ఏం జరిగింది, ఈ భీష్మ ఏమంటున్నాడు అని మళ్ళీ అడిగారు. అడిగేటటికి అప్పుడు ఆయన చెప్పాడు, ఇట్లా రామ జన్మోత్సవం చేసుకుందాం అనుకుంటున్నాం బాబా, సంకీర్తన పెట్టుకోవాలనుకుంటున్నాము, చేసుకోమంటావా అని ప్రశ్నించారు. వెంటనే బాబా పర్మిషన్ ఇచ్చారు. అలాగే చేసుకోండి, ఎవరొద్దన్నారు అని వెంటనే పర్మిషన్ ఇచ్చారు. వెంటనే పర్మిషన్ ఇచ్చేటటికి వీళ్ళు కూడా సాయంత్రానికి అన్ని సంసిద్ధం చేసుకున్నారు. చూడండి, సాయంత్రం లోపలే రాధాకృష్ణమాయి ఉయ్యాల కూడా రెడీ చేసేసిందండి. అసలు ఆ తల్లి యొక్క ప్రేమ, ఆ తల్లి సంస్థానంలాగా దాన్నంతా రెడీ చేయడం, ఇవన్నీ మనం కల్లో కూడా ఊహించలేం. హేమాద్రి పంతే చెప్తాడు, 25 ఏళ్లు పట్టే పనిని 8, 9 ఏళ్ల లోపల ఆ తల్లి పూర్తి చేసి ఒక సంస్థానంలాగా తీర్చిదిద్దింది అని హేమాద్రి పంతే ఒక అధ్యాయంలో ఇస్తాడు. సో వెంటనే ఈ విషయం షిరిడి ప్రజలందరికీ పాకిపోయింది. రామ జన్మోత్సవం కదా రేపు, రామ జన్మోత్సవానికి సంకీర్తన జరుగుతుంది, అందరూ వచ్చేసేయండి అని షిరిడి ప్రజలందరికీ పాకిపోయింది. ఆల్రెడీ అక్కడ రామ జన్మోత్సవానికి చాలా మంది బాంబే నుంచి అంతా వచ్చున్నారు. చెప్పాను కదా, ఉరుసు జరుగుతుంది, ఆ ఉరుసు ఉత్సవం చూడడానికి వస్తారు. ఆ 2 పతాకాలు అక్కడి నుంచి ఊరేగించుకుంటూ తీసుకొని వచ్చి మసీదు మీద కడతారు అని చెప్పాను కదా. ఆ ఉరుసు చూడడానికి కూడా చాలా మంది జనాలు వచ్చేస్తున్నారు ఆల్రెడీ. సో వీళ్ళందరూ కూడా అన్ని సంసిద్ధం చేసుకుంటున్నారు, రెడీ చేసుకుంటూ ఉన్నారు. బాబా లెండి ఉత్సవానికి వెళ్ళాడు మధ్యాహ్నం నుంచి బయలుదేరి. బాబా అలా లెండికి వెళ్ళేటటికి వీళ్ళన్నీ రెడీ చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి భయం అండి. బాబా లేని సమయంలో గబగబ గబగబ పనులు చేసుకుంటారు. మనకు తెలుసు, ఇదే అధ్యాయం 6వ అధ్యాయంలోనే వస్తుంది. బాబా లేనప్పుడే సభా మండపం కట్టాలని రెడీ అవుతారు, బాబా లేనప్పుడే మసీదు శుభ్రం చేయాలని అనుకుంటారు. ఎందువల్ల ఆయన ఉన్నప్పుడు అవన్నీ చేయనీరు కాబట్టి. అలా బాబాకు లెండికి వెళ్ళారు మర్రోజు. బాబా లెండికి వెళ్ళిన తర్వాత అక్కడంతా వాళ్ళు సంసిద్ధం చేసుకుంటూ ఉన్నారు, రెడీ చేసుకుంటూ ఉన్నారు. సభా మండపంలో హార్మోనియం పెట్టుకుని కాకా మహాజని రెడీగా ఉన్నారు. ఈయన పాడడానికి ఈయన రెడీ అయిపోయారు. జనాలంతా వచ్చి కూర్చునేశారు. రాధాకృష్ణమాయి కూడా సొంటిపడి రెడీ చేసేసి, ఆ తల్లి కూడా ఒక పక్క జనాల్లో ఏదో ఏదో ఒక మూల నిలబడి ఉంది. బాబా ద్వారకామాయికి ఎదురుగుండా ఒక ఉయ్యాల కట్టారు, చిన్న ఉయ్యాల కట్టారు. ఎందుకంటే రామ జన్మ ఉత్సవం కదండి అది, రాముల వారి పుట్టుకను గురించి చెప్పే. అందువల్ల అప్పుడే పుట్టిన బాలుని ఉయ్యాల్లో వెయ్యాలిగా. ఆ ఉయ్యాల కట్టారు, అందులో చిన్న బొమ్మను కూడా పెట్టారు, పట్టు వస్త్రంతో అద్భుతంగా కట్టున్నారు. ఆ ద్వారకామాయినంతా పూలతో అందంగా అలంకరించారు. ఇంత లోపల బాబా వారు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇంకా వీళ్ళు మొదలుపెట్టబోతూ ఉన్నారు. అప్పుడు బాబా కాకా మహాజనిని పిలిచారు. ఇక్కడికి రా అని పిలిచారు. అంతే, వీళ్ళ నవనాడులు కుంగిపోయాయి. ఇప్పుడు బాబా ఏమంటారో, ఏం చేస్తారో, మనమేమో అందరికీ చెప్పేశాము, జనాలంతా వచ్చి కూర్చునేశారు, సంకీర్తన లేకపోతే వీళ్ళేమంటారో, బాబా నిజంగా మనల్ని తిడతారు ఇప్పుడు, అయిపోయింది మన పని అనుకుంటూ వణుకుతూ వెనక్కి తిరిగి చూస్తూ, ముందుకు నడుస్తూ వెనక్కి తిరిగి వీళ్ళ ఛాయ చూస్తూ కాకా మహాజని వెళ్తూ ఉన్నాడు మసీదు దగ్గర. బాబా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆ ద్వారకామాయిలో నింబార్కి 2 బంతి పూల మాల కట్టున్నాయి, 2 మాలలు తగిలిచ్చున్నారు.
ఆ మాలలు బాబా అలా చేతిలో తీసుకొని కాకా మహాజని మెడలో ఒకటేశారండి. ఎందుకు కాకా మెడలోనే వేశారో నేను చెప్తాను మీకు కాసేపు అయిన తర్వాత. కాకా మహాజని మెడలో ఒక మాల వేశారు, ఒక మాల భీష్ముడి కోసం అని ఇచ్చి పంపించారు. అబ్బా బాబా సమ్మతించారు, బాబా ఒప్పుకున్నారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్థానానికి వచ్చి అద్భుతంగా రామకథని, మనందరికీ తెలుసు లవకుశ సినిమాలో ఆ పిల్లలిద్దరు ఎంత అద్భుతంగా పాడుతూ ఉంటే ఇప్పటికీ మనం వింటాము. ఆ పాత లవకుశ సినిమా పెట్టుకుంటే రాముడు ఎలా జన్మించాడు, ఎలా విస్మారమిత్రులతో వెళ్ళాడు, ఎలా సీతను పరిణయమాడాడు, ఇవన్నీ చెప్తూ ఉంటే ఆ దృశ్యాలు చూడండి. బాబా భజనకు అంత ప్రాముఖ్యత ఇచ్చేవారండి షిరిడీలో. మీరు గమనిస్తే భగవద్ భజనకి, నామస్మరణకి బాబా ఇచ్చినంత ప్రాధాన్యత ఇతర గురువుల దగ్గర మనకు అంతగా కనపడదండి. రోజు మార్చి రోజు చావడి ఉత్సవం పేరుతో మధ్యాహ్నం 3కో 3:30కో వచ్చేసి అప్పటి నుంచి భజన స్టార్ట్ చేసేసేవాళ్ళు. ఎప్పుడు బాబా 7 గంటల తర్వాతో 8కో బయలుదేరతారు చావడి ఉత్సవానికి. అప్పటిదాకా వీళ్ళు ఆనందంగా కూర్చొని ఏకనాథుడితో లేకపోతే తుకారామ అభంగాలో పాడుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళు. బాబా పాటలో పాడుకుంటూ ఉండేవాళ్ళు. చావడి ఉత్సవం 7కి స్టార్ట్ అయితే 7కో 8కో స్టార్ట్ అయితే అక్కడి నుంచి చావడి నుంచి ఇది ద్వారకామాయి నుంచి చావడికి కేవలం 20 అడుగులు కూడా ఉండవండి గట్టిగా నడిస్తే. ఆ ఒక్కరవ దూరాన్ని ఆయన 2 గంటలు 3 గంటలు నిలబడి నిలబడి ఒక్కడుగు ఒక్కడుగు, మాకు పెళ్లిళ్ళల్లో వేస్తుంటారు ఎదురుకోళ్ళు, ఇటొక్కరు ఇటొక్కరు వస్తూ ఉంటారు. ఒక్కడుగు ఒక్కడుగు వేసుకుంటూ అట్లా బాబా కూడా ఒక్కడుగు ఒక్కడుగు వేసుకుంటూ గంటల తరబడి నిలబడి నింగి వైపు చూస్తూ అలా తిప్పుతూ ఆనందంగా వీళ్ళతో పాటు నర్తిస్తూ డాన్స్ చేస్తూ ఆ శ్యామకర్ణ డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ ఒక తట్టు మహల్సాపతి నృత్యం చేస్తుంటే దీక్షిత్ ఆనందంతో అప్పుడప్పుడు ఎగురుతూ ఉంటే ఆనందంగా 2-3 గంటల అందరి చేత భజన చేయించేవాడు. ఎందువల్లంటే భజనలో మన మనస్సు వెంటనే లయమైపోతుంది. ఆ ఆనందంలోకి మనం అందరం మునిగిపోతాం. ఈ వైబ్రేషన్స్ ఒక రోజల్లా ఉంటాయి వాళ్ళలో. మళ్ళీ పక్క రోజు మళ్ళీ చావడి స్టార్ట్, చావడి ఉత్సవం స్టార్ట్. అసలు ఎలా ఆలోచించి చూడండి, రోజు మార్చి రోజు మార్చి రోజు క్రమం తప్పకుండా. ఇప్పుడు షిరిడీలో కూడా గురువారం ఒక్క రోజు జరుగుతుంది పల్లకి సేవ. కానీ బాబా ఉన్నప్పుడు అలా కాదు. ఒక 7-8 ఏళ్ల పాటు రోజు మార్చి రోజు గంటల తరబడి భజన చేయించాడు బాబా. అట్లాగే ఇక్కడ కూడా రామ జన్మోత్సవానికి కూడా మనం ఏమి చెయ్యాలి? శ్రీరామనవమి రోజు రామ భజనలో పాల్గొనాలి, రామనామ సంకీర్తన చేసుకుంటూ ఉండాలి, ఆనందంగా రామ కథను చెప్పుకోవాలి, అందులో ఉన్నటువంటి సారాన్ని పట్టుకోవాలి, రామ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అలా ఆచరణలోకి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి. ఇన్ని ఉన్నాయి అందులో రహస్యాలు. అందువల్లే బాబా రామ సంకీర్తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. అట్లాగే రామ జన్మోత్సవం రోజు కూడా ఈ సంకీర్తననే పెట్టించారు, ఈ భజననే పెట్టించారు. అద్భుతంగా వాళ్ళందరూ పాడుకుంటూ ఆనంద పరవశం అయిపోయారు. బ్రహ్మాండంగా 2 గంటలో 3 గంటల పాటు ఆనందంగా ఎగురుతూ హాయిగా ఆనందాన్ని పొందారు. కానీ ఒక చిన్న పొరపాటు జరిగింది. బాబా ఎప్పుడు కూడా చాలా మంది చెప్తారు బాబా కోప్పడతారు, బాబా కోప్పడతారు, బాబా కోపం ఎక్కువ, బాబా అలా తిట్టేవారు, అందువల్ల వీళ్ళు కూడా ఆ కోపాన్ని సంతరించుకొని ప్రదర్శిస్తూ ఉంటారు. అసలు బాబా కోప్పడ్డ సందర్భాలు సచ్చరిత్రలో మనం చూస్తే 2 విషయాలకే బాబా కోప్పడతారు. ఒకటి మనలో అహంకారం లేచినప్పుడు, ఇంకొకటి మనం అజ్ఞానంతో ప్రవర్తించిన. ఈ 2 బాబాకు నచ్చవు. మనలో అహంకారం లేచినా బాబా ఒప్పుకోరు, మనకు అజ్ఞానంతో మనం ప్రవర్తిస్తున్నా బాబా ఒప్పుకోరు. సో ఇలా ఆనందంగా తేలియాడుతూ ఉన్న వాళ్ళు ఎవరి మనసులో లేచిందో అబ్బా మనం అనుకున్నట్టు అయిపోయింది, మనం భలే చేసేసాం ఈ పని, మన వల్లే అయ్యిందని అక్కడ ఉన్న వారిలో ఎవరికి అహంకారం లేచిందో తెలియదండి. వీళ్ళు చివరగా మనందరికీ తెలుసు, ఉత్తరాది సైడ్ ఏ పండగ చేసుకున్నా వాళ్ళు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటారు. అలా చివరిగా వాళ్ళు గులాలు తెచ్చుకొని ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఉన్నారు. ఆ గులాలి యొక్క ఒక్క చిన్న కణం వెళ్ళి బాబా వారి కంట్లో గుచ్చుకోగా, ఆయన ఆజ్ఞ లేనిదే అది కూడా గుచ్చుకోదు కదండి, అది సాకు. అప్పటి వరకు ఎంత అద్భుతంగా పోలికిస్తాడో అక్కడ హేమాద్రి పంత్.
అప్పటి వరకు కౌసల్యా మందిరంలో అప్పుడే పుట్టిన బాలుడులాగా పడుకోనున్నటువంటి సాయినాథుడు ఒక్కసారిగా ఉగ్ర నరసింహావతారాన్ని దాలుస్తాడు. ఒక్కసారిగా కోప్పడతారు, ఒక్కసారిగా అందరిపై విరుచుకుపడతారు. వాళ్ళకేం అర్థం కాదు. నిజంగా బాబా అరుస్తున్నారు అనుకుంటామండి. మనం ఏదో చేసి ఉండకపోతే తల్లి ఊరికనే బిడ్డని తిడుతుందండి. మనం తిడతామా మన బిడ్డల్ని ఊరికనే? వాళ్ళు ఏదో ఒక తప్పు చేసుంటేనే తిడతాం. వాళ్ళు ఏదైనా అహంకారంగా ప్రవర్తించుంటేనే తిడతాం. బాబా కూడా అంతే. సో అక్కడ ఎవరి మనసులో అహంకారం లేచిందో తెలీదు. వెంటనే బాబా ఉగ్ర రూపం దాల్చాడు, నరసింహావతారాన్ని ధరించారు. అందరూ వణికిపోయారు, అలా ఒక దిక్కుకు పారిపోయారు. రాధాకృష్ణమాయికి ఉయ్యాల మీద చింత పట్టుకుంది. బాబా ఇప్పుడు దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి పారేస్తారేమో, కష్టపడి కట్టుకున్నామే, ఎలా చేయాలో అర్థం కాలేదు. మెల్లగా వెనక చేరి కాకా మహాజనికి చెప్తుంది, దాన్ని మాత్రం కూడా తీసుకొని తెచ్చేయి, దాన్ని మాత్రం తెచ్చేయి అంటుంది. కాకా మహాజని ఎట్లో ధైర్యాన్ని కూడగట్టుకుని ఉయ్యాల నిప్పడానికి అలా వెళ్తారు. అప్పుడు బాబా అడుగుతారు, ఏం ఉయ్యాల ఎందుకు ఇప్పుతున్నావు అంటాడు. ఏం బలకడు గమ్ముకుంటాడు. ఉండని, రేపటికి కూడా కావాలిగా అంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఆ మాట అర్థం కాదు. తర్వాత అర్థమైంది. ఇందాకే నరసింహారావు గారు కూడా చెప్పారు, వాళ్ళు రామ జన్మోత్సవమో కృష్ణాష్టమో ఏది చేసుకున్నా పక్క రోజు ఉట్టి కొడతారు. దాన్ని గోపాలకాల అంటారు. ఆ గోపాలకాల కోసం బాబా అక్కడ ఉండిచ్చారండి. మరోజు గోపాలకాల కూడా వాళ్ళు ఆనందంగా చేసుకొని ఆ తర్వాత ఆ ఉయ్యాలని తీసేస్తారు. మరు సంవత్సరం ఎవ్వరు చిక్కరు. కాకా మహాజనే నడుం బిగిస్తాడు మరు సంవత్సరము రామ జన్మోత్సవానికి పాడడానికి. అందువల్లే బాబా కాకా మెడలో మాల వేశాడు. బాగా గుర్తు పెట్టుకోండి. మనం కూడా సంకల్పం చేసుకుంటాం, దాని మీద నిలబడం తప్పిపోతూ ఉంటాం. కానీ కాకా మహాజని నిబద్ధతతో దానిపై నిలబడ్డాడు. 2వ సంవత్సరం ఆయనే చేశారు. బాలాబువా సత్తార్కర్ ని పిలిచారు కానీ ఆయన రాలేకపోయారు. ఆయన వేరే ఒక ఊర్లో రామ జన్మోత్సవానికి ప్రతి సంవత్సరం చేస్తాడు. ఆ 2 ఉత్సవాలకి ఆయన చేస్తాడు. 2 ఉత్సవాలకి కలిపి ఆయనకి 30 రూపాయలు వస్తుంది కాబట్టి అక్కడ తప్పకుండా ఆయన వెళ్ళాలి. కాబట్టి షిరిడీకి రాలేనని చెప్పేస్తే మన కాకా మహాజనే నడుం బిగిస్తాడు. కానీ బాలాబువా సత్తార్కర్ కూడా బాబా భక్తుడే. బాబాని చూడాలని ఎంతో ప్రేమతో ఉన్నటువంటి వాడు. 3వ సంవత్సరం ఏం జరిగిందో చూడండి, ఎంత చమత్కారం. మనకు గనక సంకల్పం ఉంటే బాబా ఎంత అద్భుతంగా రప్పించుకుంటాడు. ఆ బాలాబువా సత్తార్కర్ చెప్పేశాడు రాలేనని, కానీ ఆయన మనసులో ఎక్కడో సంకల్పం ఉంది. షిరిడీకి వెళ్ళి బాబా ఎదురుగా కూడా ఈ కీర్తన చేస్తే బాగుండు, ఆ అవకాశం బాబా ఇస్తే బాగుండు అనుకున్నా. ఆయన ఏ ఊర్లో అయితే కీర్తన చేస్తూ ఉన్నారో ఆ ఊరంతా ప్లేగ్ వ్యాధి వచ్చేసింది, మనకు కరోనా వచ్చినట్టు. ఆ సంవత్సరం వాళ్ళు ఉత్సవాలన్నీ క్యాన్సిల్ చేసేసారు. ఈయనకు కూడా కబురు పెట్టేశారు, రామ జన్మోత్సవానికి మీరు రావద్దు అని కబురు పెట్టేశారు. చూడండి, భక్తుడైన వాడు ఎలా ఉంటాడో మనకు బాలాబువా సత్తార్కర్ నేర్పిస్తారు. ఆయన వెంటనే ఏడుస్తూ కూర్చోలే, ఇది మంచి అవకాశము. పోయిన సంవత్సరం బాబా పిలిస్తే నేను వెళ్ళలేకపోయాను కదా, ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని దీక్షిత్ దగ్గరికి వస్తారు. ఆయన బాంబేలో ఉంటారు కాబట్టి బాబా దీక్షిత్ దగ్గర వచ్చి, బాబా దగ్గరికి నాకు రావాలని అనిపిస్తుంది, బాబా దగ్గర కీర్తన చెయ్యాలని ఉంది, నన్ను తీసుకెళ్తారా అని అడుగుతారు. దీక్షిత్ గారు ఎంతో ప్రేమతో చెప్తారు, మిమ్మల్ని షిరిడీ తీసుకెళ్లడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు రావడానికి పోవడానికి ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా, షిరిడీకి అయితే తీసుకెళ్తా, కీర్తన సంగతి నాకు తెలియదు. ఎంత అద్భుతంగా చెప్పాడు. కీర్తన సంగతి నాకు తెలియదు, బాబా పర్మిషన్ అడిగి బాబా ఒప్పుకుంటే మీకు ఉత్తరం రాస్తాను, మీరు వెంటనే బయలుదేరి షిరిడీ వచ్చేయండి అంట. వీళ్ళిద్దరు ఇలా ముచ్చటించుకుంటూ ఉంటే, మనం ఇందాకే చెప్పుకున్నాం, మొదటి సంవత్సరం కాకా మహాజని హార్మోనియం వాయించాడు, 2వ సంవత్సరం కాకా మహాజనియే నడుం బిగించి అద్భుతంగా కీర్తన పాడారు. ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు దీక్షిత్ బాలాబువా సత్తార్కర్ మాట్లాడుకుంటూ ఉన్నారు.
అప్పుడే కాకా మహాజని షిరిడి నుంచి నేరుగా తన ఇంటికి కూడా వెళ్లకుండా ప్రసాదం తీసుకొని దీక్షిత్ గారి ఇంటికి వచ్చారు. ప్రసాదం రావడం అంటే సాక్షాత్ సాయి రావడమే. ఆ సంకల్పాన్ని బాబా ఆమోదించినట్టే. చూడండి, ఆలోచించి చూడండి. వీళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. నేను పోయిన సంవత్సరం పాడాను కదా, ఈ సంవత్సరం నేనే పాడేస్తానండి, ఎందుకండి వృధాగా ఆయన్ని పిలుచుకోపోవడం అనలా. ఏది జరిగినా బాబా సంకల్పమే, మనదేమీ లేదు అన్న స్థితిలో ఉండే వాళ్ళే అసలైన భక్తులు. ఆయన విన్నాడు, వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చాడు, ఆయన పాటికి ఆయన తన ఇంటికి వెళ్ళిపోయాడు. దీక్షిత్ గారు ఆనందంగా షిరిడీకి వచ్చారు, విషయాన్నంతా బాబా వారికి చెప్పారు. బాబా వారు కూడా సమ్మతించారు, ఆయనకి ఉత్తరం రాశారు, ఆయన వచ్చారు. కానీ ఆయన బాబా డబ్బులు ఇస్తాడా తెలీదు, ఇవ్వడా తెలీదు. ఆయనకి ధనం మీద ఆశ ఉన్నా కూడా, ఎందుకంటే ఇల్లు గడవడానికి కావాలి కదండి, ఆ 30 రూపాయలే ఆయనకి నెలకొచ్చేది. దానికన్నా ఎక్కువగా బాబాని దర్శించుకోవాలి, బాబా ఎదుట సంకీర్తన చెయ్యాలి అన్న ప్రేమే ఎక్కువ ఉండింది ఆయన. అందువల్లే ఆయన ధనం గురించిన ప్రస్తావనే తేలేదు. అదే ధనం కోసమే వచ్చారు మద్రాసు భజన సమాజం వాళ్ళు. బాబా వాళ్ళ చేతిలో పెడితే 2 రూపాయలు పెట్టేవాడు, లేకపోతే చాలా సార్లు బర్ఫీ పెట్టేవాడు. అందుకే మనం కూడా బాబా దగ్గరికి ధనం కోసం వెళ్ళకూడదండి. ఆయనని ఆయనగా ఇష్టపడి వెళ్తే ఆయన ఏమి ఇస్తాడు, ఆయన ఇష్టం, ఆయన ఎంతైనా ఇస్తాడు. సో ఇది కూడా మనకి కథ నేర్పిస్తుంది. అలా బాలాపూర్ సత్తార్కర్ ఆ సంవత్సరం వెళ్ళడం, అద్భుతంగా పాడడం, ఆనందంగా అందరూ భక్తి పారవస్యంలో మునిగిపోవడం, రామ జన్మ కథలో మునిగిపోవడం, ఆ ఆనందాన్ని పంచుకోవడం. ఆ తర్వాత బాబా దక్షిణనివ్వడం. బాబా ఇచ్చాడు అతనికి. ఎంత ఇచ్చాడో తెలుసా అండి? ఆయన 2 ఉత్సవాలకి ఆ ఊరికి వెళ్ళి పాడితే, సంవత్సరం అంతా ఆ ఊర్లో ఏదైనా కీర్తన జరగాలన్నా ఆయన పిలిస్తే వెళ్తే 30 రూపాయలు ఇచ్చేవారు. ఒక్కసారి బాబా దగ్గరికి వచ్చి ఎటువంటి కోరిక లేకుండా నిష్కామంగా కేవలం బాబాకు నా పాట వినిపించాలన్న ప్రేమతో వచ్చి పాడాడు కాబట్టి 5 ఇంతలు ఇచ్చాడండి బాబా. 150 రూపాయలు ఇచ్చాడు. అంటే అతడు 2 ఏళ్ల పాటు ప్రశాంతంగా తినొచ్చు, 3 ఏళ్ల పాటు ప్రశాంతంగా తినొచ్చు. ఆ 150 రూపాయల డబ్బులు ఇస్తే ఆనందపడిపోయాడు ఆయన. ఆనందపడిపోయాడు. బాబా ప్రేమలో మునిగిపోయాడు. ఆ రోజు నుంచి బాబా భక్తుడిగా మారిపోయాడు. బాబా ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకొస్తారో తెలియదు. ఇలా 3 సంవత్సరాలు జరిగింది. 4వ సంవత్సరం శ్రీరామనవమికి ముందుగా మన దాసగణ గారు వచ్చారు. అంతకు ముందు నుంచి వస్తూ పోతూ ఉన్నారు. ఇప్పుడు బాబా దాసగణ గారికి అప్పచెప్పారు. గను ఇంకపై ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ నువ్వే సంకీర్తన చెయ్యాలి. దాసగణ గారిది కంచు కంఠం అండి. 3000 మంది కూర్చొనున్నా, 4000 మంది కూర్చొనున్నా చివరి వాడికి కూడా వినిపించేదట. అద్భుతమైన కంఠం కలిగిన ఆయన, అద్భుతమైన గాత్రం కలిగిన ఆయన, అద్భుతంగా పాడగలిగిన ఆయన. ఆయన గనక హరికథ చెప్తూ ఉంటే, ఆయన కనుక సంకీర్తన చేస్తూ ఉంటే అందరూ మైమరిచిపోయేవాళ్ళు, అందరూ ఆనందంతో ఊగిపోయేవాళ్ళు. అటువంటి దాసగణ గారికి 4వ సంవత్సరం బాబానే స్వయంగా అప్పచెప్పేశాడు. ఇకపై ఎందుకు ఒక సంవత్సరం ఒకటి చేశారు, ఇంకో సంవత్సరం ఇంకోరు, 3 సంవత్సరం నుంచి వెతుక్కోవడం అవసరం లేదు. ఇకపై రామ జన్మోత్సవానికి నువ్వే ఇక్కడ సంకీర్తన చెయ్యాలి. అయిపోయింది. ఆ రోజు నుంచి దాసగణ గారే చేస్తూ వచ్చారు. ప్రతి శ్రీరామనవమికి రావడం, అద్భుతంగా గానం చేయడం, వెళ్ళడం. అది ఇప్పటికీ కొనసాగుతుందండి. ఇప్పటికి కూడా దాసగణ గారి మనవడు వచ్చి శ్రీరామనవమికి అక్కడ పాడతారు, అక్కడ సంకీర్తన చేస్తారు, చేసి వెళ్తారు. ఈ రోజుటికి కూడా అది కొనసాగుతూనే ఉంది. ఇది షిరిడీలో రామ జన్మోత్సవం చేసుకున్నటువంటి అద్భుతమైన ఘట్టం, అద్భుతమైన ఘట్టం, ఆనందకరమైన ఘట్టం. రామ జన్మోత్సవం అప్పుడు మనం ఏం చెయ్యాలి? సంకీర్తన చేసుకుంటూ, సంకీర్తన రాధా రామనామం చెప్పుకుంటూ రామ ప్రేమలో మునగాలి, రామ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యాలి.
ఇది మనకు 6వ అధ్యాయం అద్భుతంగా నేర్పిస్తుంది. నేను కోరుకునేది మీ దగ్గర ఇదేను. రామనవమి వచ్చినా, కృష్ణాష్టమి వచ్చినా, దత్తజయంతి వచ్చినా, గురు పౌర్ణమి వచ్చినా భగవంతుడికి సమీపంగా ఉండండి. ఆయన స్మరణలో ఉండండి, ఆయన భజనలో ఉండండి, ఆయన కీర్తనలో ఉండండి, ఆయన నామంలో ఉండండి, పారాయణలో ఉండండి. ఏదో ఒక రకంగా భగవంతుడితో లింక్ అయి ఉండే ప్రయత్నం చేయాలి ఆ రోజంతా కూడా. మనకు ఆనందంగా సెలవులు కూడా ఇస్తారు కదా పండగలప్పుడు. ఆ లింక్ ను వదిలిపెట్టకూడదు. ఆ రోజే ఎక్కువ సమయం మనం వాళ్ళతో గడిపే ప్రయత్నం చేయాలి. అందుకే సెలవులు ఇస్తారు. చూడండి అక్కడ ఎట్లా సొంటిపొడో ఇక్కడ కూడా శ్రీరామనవమికి మనకి కేవలం వడపప్పు, పానకం. భద్రాచలంలో రామదాసు మొదలుపెట్టిన ప్రక్రియ అది. వడపప్పు, పానకం చాలు, ఇంకేం పనిలే. ఈ ఎండలకి చల్లదనాన్ని ఇచ్చే 2 వస్తువులు అవి. ఒక విసనకర్ర. ఇప్పుడు కూడా విసనకర్రలు ఇస్తున్నారు ఏసీ ఉన్నా కూడా. పర్వాలేదు తెచ్చుకుంది. ఎందువల్ల ఇవన్నీ ఎండాకాలం మనకు అవసరం కాబట్టి. కానీ అక్కడ మనం చెయ్యాల్సిందేంటి? ఆనందంగా రాముల వారిని దర్శించుకొని రామ సంకీర్తన వినాలి. ప్రతి గుడిలో రామ భజన పెట్టాలి. ఆ భజనలో పాల్గొనాలి. ఆ ప్రసాదం అంత వడపప్పో, పానకమో తీసుకొని ఆనందంగా ఇంటికొచ్చేయాలి. ఇదివరకు జరుగుతూ ఉండింది. ఇప్పుడు అన్ని మార్పులు వచ్చేసాయి అనుకోండి. సో రేపు మనం శ్రీరామనవమికి శ్రీరాముడిగా ఉన్న సాయితో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయాలి. ఇదే మళ్ళీ మనకి 12వ అధ్యాయంలో అద్భుతంగా సాయియే రాముడు అని తెలియజేసే లీల ఉంటుంది. సాయియే రాముడు. మనకి ఎటువంటి సందేహం అవసరమే లేదు. దాన్ని తెలియజేసే లీలే మనందరికీ తెలుసు. 12వ అధ్యాయంలో మూలే శాస్త్రి ఉదంతంలో గురుగోల దర్శనం అవుతుంది. ఆ తర్వాత కాకా మహాజని స్నేహితుడు వస్తాడు బాబా దగ్గరికి. అతను ముందే చెప్తాడు, నేను నా రాముడికి తప్ప మానవ మాత్రులకి ఎవ్వరికీ నమస్కరించను అంటాడు. కాకా మహాజని కూడా చెప్తాడు, అవసరం లేదు, నువ్వు వచ్చి మా గురువుని చూడు చాలు, నువ్వేమి దండాలు పెట్టబల్లా, ఏమి పెట్టబల్లా, దక్షిణలు ఇవ్వబల్లా, ఏమి చేయబల్లేదని చెప్తాడు. వస్తాడు. రాగానే బాబాను అలా చూడగానే కాళ్ళపై పడిపోతాడు. ఆనంద బాష్పాలు కారిపోతూ ఉంటాయి. అలా నిశ్చేష్టుడై చూస్తూ ఉంటాడు. బాబాను చూస్తూ ఉంటాడు. ఇతనికేం అర్థం కాదు. అసలు దండమే పెట్టనన్నాడు, ఇలా కాళ్ళపై పడిపోతున్నాడు, ఇలా ఏడుస్తూ ఉన్నాడు, ఏం జరిగిందా అని కాకా మహాజని అడుగుతాడు. ఏమైంది నీకు, మొక్కనన్నావే ఇలా మొక్కుతున్నావంటే, అక్కడ చూడు ఎవరున్నాడు, ఎంత అద్భుతంగా సీతారాములు కనిపిస్తూ ఉన్నారు, అద్భుతమైన రామ దర్శనం కలుగుతుంది, చూడు చూడు కోదండరాముడు ఎంత అందంగా ఉన్నాడో, ఎలా ఉన్నాడు, చూడు చూడు అని కళ్ళారా బాబా ఏ దర్శనం కూడా అలా 1 సెకండ్ ఇవ్వడండి. అలాగే ఉంటాడు. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు తనివి తీరేదాకా మనకు గురుగోళ పుదంతంలో కూడా వస్తుంది. ఆయన తన్ను తానే గిల్లి చూసుకుంటాడు. నాకు మాత్రమేనా గోళపుగా కనిపిస్తున్నాడు, వీళ్ళందరికీ కనిపించట్లేదా, నేనేమన్నా కలగంటున్నానా అని తన్ని తాను గిల్లి చూసుకుంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది కలగనట్లేదు నిజమేనని పరుగులు తీస్తాడు. అతను హారతి పాడి ముగించి కాళ్ళకి దండం పెట్టి అన్నీ చేసేటంత వరకు అంత సమయం గురుగోళప్పుగానే అతనికి దర్శనం ఇచ్చాడు బాబా. మన కోరికని ఎంత అద్భుతంగా తీరుస్తాడో బాబా. ఈ రామ భక్తుడికి కూడా ఎన్ని జన్మల నుంచి కోరిక ఉందో రామదర్శనం కావాలని. ఈ జన్మలో అతని వంతొచ్చింది. బాబానే స్వయం పరబ్రహ్మ కాబట్టి ఏ అవతారాన్నైనా చిటికలో తనలో చూపించగల సర్వ సమర్థుడు కాబట్టి, తానే ఆ అవతార పురుషుడు కూడా కాబట్టి, ఆ డాక్టర్ వచ్చినప్పుడు, ఆ స్నేహితుడు కాకా మహాజని స్నేహితుడు వచ్చినప్పుడు అద్భుతంగా రామ దర్శనాన్ని చూపించేస్తాడు. అతను ఇంకా ఫ్లాట్ అంతే. బాబాకి అతుక్కుపోతాడు. బాబా చేసే చర్యలు అలాగే ఉంటాయండి. నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. తనని మొక్కే వాళ్ళని పిలిపించుకోవచ్చు. తనతో ఏ సంబంధం లేని వాళ్ళని కూడా పిలిపించుకొని అతన్ని తనకు అడిక్షన్ చేసుకుంటాడు బాబా. అలా ఆయన కూడా బాబాకి అడిక్ట్ అయిపోతాడు. అద్భుతమైన రామ దర్శనం దొరికాక కూడా ఇది కాదు నాకు ఇంకేమో కావాలి, ఇంకేదో కావాలి, అది బాబా ప్రసాదించేటంత వరకు నేను బాబా సన్నిధికి రాను, ఉపవాసం ఉంటానని చెప్పి వాడాలో ఉపవాసం ఉంటాడు. 3 రోజులు గడిచిపోతుంది. 3వ రోజు అతని చిన్ననాటి స్నేహితుడు షిరిడీలో కనిపిస్తాడు. నువ్వేంది ఇక్కడ వచ్చావు అంటే, నువ్వేమి ఇక్కడ వచ్చినావు అంటే, ఒకరినొకరు పలకరించుకుంటూ రా నిన్ను ద్వారకామాయికి తీసుకెళ్తానని చెప్పి ఆ స్నేహితుడిని తీసుకొని ద్వారకామాయికి వచ్చేస్తాడు. వెంటనే బాబా ఎందుకు వచ్చావు,
ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తాడు బాబా. నిర్ఘాతపోతాడు. అరే, నేను ఒక సంకల్పం పెట్టుకున్నాను కదా, నేను అనుకున్నది బాబా ఇచ్చేటంత వరకు నేను రాకూడదన్న సంకల్పం పెట్టుకున్నానే, తప్పానే అని బాధపడుతూ పశ్చాత్తాపపడుతూ వాడాలోకి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి పడుకునేస్తే, రామ దర్శనం కన్నా గొప్పదైనది, అద్భుతమైనది అనేటువంటి ఆత్మానందాన్ని అతనిపై వర్షంలాగా నిద్రలో కురిపిచ్చేశాడు బాబా. కురిపిచ్చేస్తే ఆ ఆత్మానంద స్థితిని, ఆనంద స్థితిని అనుభవించి ఉబ్బి తబ్బిపోయి అతనికి అది ఏంటో అర్థం కాక అలాగే బయలుదేరి ఊరికెళితే, అతను ఇక్కడ షిరిడీలో 2-3 రోజులు ఉండిన తర్వాత కూడా ఊరికెళ్ళిన తర్వాత కూడా ఒక 15 రోజుల పాటు ఆ ఆత్మానంద స్థితిలోనే అతను ఉండేటట్టు చేశాడు బాబా. ఒక రామ భక్తుడిని తన దగ్గరికి తీసుకొచ్చుకొని అంత అద్భుతమైన స్థితిని ప్రసాదించిన ఉదంతం మనకు 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. సో ఇలా ప్రతి అధ్యాయం అక్కడక్కడ 29వ అధ్యాయం, మన 19వ అధ్యాయం, 19 మర్చిపోకూడదు, 12 తర్వాత 19వ అధ్యాయం మనందరికీ తెలుసు. ముసలమ్మ కరత ద్వారా హేమాద్రి పంతుని బాబా అనుగ్రహిస్తాడు. బాబా హేమాద్రి పంతుని అనుగ్రహించిన తర్వాత వెంటనే హేమాద్రి పంతు ఒక నిర్ణయానికి వస్తాడు. కొద్ది రోజుల కల్లా ఒక మహాత్ముని మాటని చదవడము వినడము చేస్తాడు. ఒక రోజల్లా రామనామంలో ఉంటే, రామనామ సంకీర్తనలో ఉంటే, రామనామ స్మరణలో ఉంటే అద్భుతమైన శాంతి లభిస్తుంది అని ఆయన చెప్పిన దానిని ఈయన ఆచరించి ఆ అద్భుతమైన శాంతిని కూడా అనుభవించితే అది ఆయనకి వింతగా అనిపించిందట. ఆ శాంతి ఎప్పుడు రాలేదు. అలా ఆయన ఒక రోజల్లా షిరిడీలోనే ఉన్నాను కదా, షిరిడీకి వెళ్తే మనం ఏం చెయ్యాలో హేమాద్రి పంత్ నేర్పిస్తాడు. మనం షిరిడీకి వెళ్తే షాపింగ్కి వెళ్దామా, ఇంకోటి వెళ్దామా అనుకుంటాం. కానీ హేమాద్రి పంత్ ఈ రోజు షిరిడీలోనే ఉన్నాను, రేపు శుభప్రదమైన గురువారము, రేపంతా నేను రామనామ స్మరణలో ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. మనం కూడా షిరిడీకి వెళ్తే ఇటు అక్కడ భోజనం పెడతారు, మనకు టయానికి భోజనం చిక్కుతుంది, వండుకునే పని లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు. ఆ క్షేత్రంలో మనం ఏం చెయ్యాలి, ఎంత సంపాదించుకోరావాలి, ఎంతటి మనశ్శాంతిని సంపాదించుకురావాలి, ఎంతటి ప్రశాంతతని సంపాదించుకురావాలి, ఎంతగా బాబా ప్రేమని సంపాదించుకురావాలి. సంపాదించుకొని రావాలి అంటే షిరిడీలో ఉన్నంతసేపు బాబా స్మరణలో ఉండాలి. అది నామం ద్వారా ఉంటావో, పాట ద్వారా ఉంటావో, ద్వారకామాయిలో కూర్చోవడం ద్వారా ఉంటావో, పారాయణ చేయడం ద్వారా ఉంటావో, ఏదో ఒకటి ఆయన స్మరణ ఎక్కువసేపు జరగాలి. షిరిడీకి వెళ్ళిన ప్రయోజనం అదే, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని అలా వెళ్ళి ఇలా వచ్చేదానికి కాదు షిరిడీ ఉంది. అది తెలిసిన వ్యక్తి కాబట్టి మన హేమాద్రి పంత్ గారు రేపు శుభప్రదమైన గురువారం, రేపంతా రామనామ స్మరణలో ఉండాలని అనుకున్నారు. రేపు కదా ఉండాలి, మనం కూడా రేపు కదా పండగ, ఈ రోజుకి దండగ చేసుకుందాం అనుకుంటాం. హేమాద్రి పంత్ అలా అనుకోవాలి. ఆ ఐడియా వచ్చినప్పటి నుంచి, తన పడకలో పడుకున్నప్పుడు వచ్చింది ఐడియా, వచ్చినప్పటి నుంచి రామనామ స్మరణలోనే ఉన్నాడు. స్మరణ చేసుకుంటూ నిద్రపోయాడు కాబట్టి తెల్లవార నిద్రలో వేసేటప్పుడు అలా ఆయనకి రామనామమే గుర్తుకొచ్చింది. ఆ రామనామాన్ని పలుకుతూనే, మనసులో రామనామ స్మరణ చేస్తూనే అలా దొరికిన పూలు తీసుకుని కాకడాహారతికి పరిగెడితే అక్కడ అద్భుతమైనది, ఇది వరకు కూడా నేను పాడాను, జనార్దన్ మహర్షి రాసినటువంటిది అద్భుతమైనటువంటి అభంగాన్ని బాబా పాడిస్తూ ఉంటాడు ఔరంగాబాద్ చేత. చాలా అద్భుతమైన అభంగం అది. అంటే బాబా కోరుకునేది ఏంటి, రాముణ్ణి నువ్వు ఎలా ఆరాధించాలి, రాముని గాని సాయిని గాని, నేను రామ అంటున్నాను ఏందని అనుకోబాకండి, రాముడికి సాయికి ఎలాంటి భేదం లేదు. సాయినైనా రాముణ్ణైనా ఎలా ఆరాధించాలి అని నేర్పిస్తుంది సచ్చరిత్ర. ఆరాధన అంటే ఏమిటో నేర్పిస్తుంది సచ్చరిత్ర. ఎంత ప్రేమతో ఎలా దర్శించాలి రాముణ్ణి అనేది నేర్పిస్తుంది సచ్చరిత్ర. ఆ పాటలో అర్థం మనందరికీ తెలుసు. లోపల రాముడే, వెలుపల రాముడే, కలలో చూసిన సీతారాముడే, మెలకువలో రాముడే, నిద్రలో రాముడే, ఎటు చూసినా అటు రాముడే. ఈ జనార్దనుడు చెప్తున్నాడు,
ఎటు చూసినా అటు రామా నీ లీలయే నీ లీలయే అన్నటువంటి అద్భుతమైన మాటలు ఉంటాయండి. అద్భుతమైన అర్థంతో కూడినటువంటిది. గురువు మన అందరి కళ్ళకు అంజనం వేసేస్తే మనం ఈ సృష్టిని ఎలా చూడాలో నేర్పిస్తుంది. గురు కృపాంజన పాయో మేరే బాయ్, రామ బినా కుచ్ మానుతా నా. అందరు రాము బాహర్ రామ్, స్వప్నే మే దేకో సీతారాం, సోవతా రామ్ జాగతా రామ్. సో ఇలా అద్భుతంగా ఉంటుంది ఆ అభంగం. దాన్ని పాడిస్తాడు ఔరంగాబాద్ గారి చేత. హేమాద్రి పంత్ మనసు పులకరించిపోతుంది. అసలు నేను మళ్ళీ ఇందాక కూడా మీకు చెప్పాను, సత్సంకల్పం వస్తే అది సాయినాథుడి ప్రేరణే, బాగా గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి పారాయణ చెయ్యాలి అని సంకల్పం వచ్చిందా, వెంటనే అమలు చేసేయండి. బాబా చెప్తూ ఉన్నాడు మనలో చేరి, నువ్వు మర్చిపోతున్నావు, పారాయణ చెయ్యి. రేపటి నుంచి నామం రాసుకోవాలని నాకు సంకల్పం కలిగిందా, వెంటనే అమలు చేసేయండి. సో ఇక్కడ కూడా ఈయనకు కలిగిందనుకున్నాడు సంకల్పం, కలిగించిన వాడిని నేనే, దాన్ని ఎలా నువ్వు సాధన చెయ్యాలో నేర్పిస్తున్న వాడిని కూడా నేనే అని అక్కడ ఔరంగాబాద్ గారి చేత ఆ అభంగాన్ని పాడించి హేమాద్రి పంత్ మనసులో రాముడి పట్ల ఇంకింత ప్రేమని ఇమిడిచ్చేటట్టు చేసి, ఆ ప్రేమతో ఆయన రామనామాన్ని చెప్పుకుంటే, ఆ రోజంతా స్మరణలో ఉంటే, అద్భుతమైన శాంతిని అనుభవిస్తే, అది ఆయనకి వింతగా అది వచ్చింది. చూడండి, ఒక నామం నీకు ఎంత అద్భుతమైన శాంతిని ప్రసాదిస్తుందో సాయి సచ్చరిత్ర నేర్పిస్తుంది. నామ స్మరణలో ఎంతటి శాంతి ఉందో సాయి సచ్చరిత్ర నీకు నేర్పిస్తుంది. మనం తెలుసుకుంటే మనకు అది అర్థమవుతుంది. అదే మనకు 19వ అధ్యాయంలో అత్యంత అద్భుతంగా రాముడి గురించి చెప్పబడింది. అత్యంత అద్భుతంగా చెప్పింది. బాబానే 33వ అధ్యాయంలో చెప్తారండి. ఊది ఉదంతాలు చెప్పే 33, 34, 35 పేరుకి అవి ఊది ఉదంతాలైనా కూడా అద్భుతమైనవి. అటువంటి దాంట్లో బాబానే స్వయంగా నాట్యం ఆడుతూ చెప్తాడు, రమతే రామ ఆయోజీ ఆయోజీ, ఉదయాంకా గుణియా లాయోజీ లాయో. ఒక్కసారి ఆ రెండు మాటలు మనం గనక చింతన చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. రాముడు ఆడుతూ పాడుతూ వస్తున్నాడంట. ఏం చేస్తున్నాడో తెలుసా రాముడు ద్వారకామాయికి? మళ్ళీ మీకు చెప్తే బాధేస్తుందేమో, రాముడిని ఏందమ్మా అలా అనేసావా? నేనలా బాబా అంటున్నాడు, ఉదయాంకే గునియా లాయోజీ లాయోజీ. ఊది సంచులు, ఊది మూటలు, సంచులు కూడా ఊది మూటలు తెస్తున్నాడు రాముడు మీకోసం, ఆడుతూ పాడుతూ వస్తున్నాడని బాబా ఎగురుతూ అప్పుడప్పుడు పాడేవారని మనకి సచ్చరిత్రలో చెప్తూ ఉన్నారు. అక్కడ కూడా రాముడిని వదిలిపెట్టాల బాబా. ఇది నా ప్రసాదం కాదు, రామ ప్రసాదం ఈ ఊది అంతా, రాముడే తెచ్చి ఇక్కడ వేస్తున్నాడు బస్తాలు బస్తాలు అని చెప్తూ ఉన్నాడు బాబా. ఎంత అద్భుతమో ఆ ఘట్టం, అసలు ఎంత ఆనందంగా ఉంటుంది ఆ 2 లైన్లు మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటే. బాబా ఎంతగా నర్తిస్తూ చెప్పేవారు, ఆనందంతో చెప్పేవారు. రమతే రామ అయోజీ అయోజీ, ఉదయాంకే గుణియాల అయోజీ లాయోజీ. 33వ అధ్యాయంలో వస్తుంది. ఇక మనందరికీ తెలుసు మద్రాస్ భజన సమాజం 29వ అధ్యాయం. ఆ తల్లి లక్ష్మీ ఆండాల ఆవిడ పేరు. ఆ తల్లికి ఎంత అద్భుతమైన రామదర్శనాన్ని ప్రసాదించాడు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి రామ భక్తురాలు. తర్వాత వివాహం అయింది, పిల్లలు పుట్టారు. పిల్లలు కాదు, ఒక్క ఆడపిల్లే, ఆడబడుచుకు పెళ్లి కాలేదు. ఇవన్నీ ఉండేటటికి ఆ తల్లి ఏమయ్యింది, కొద్దిగా భక్తి నుంచి కొద్దిగా లౌకికంలో పడిపోయింది. కానీ బాబాకు తెలుసండి, చెప్తాడు బాబా, ఒక మాట చెప్తాడండి, నిజంగా ఆ భావన మీ మనసులో స్థిరపరచుకోండి. మనమందరం బాబా చేత లాక్కొచ్చబడ్డ వాళ్ళమేనండి. ఆయనే మనల్ని తీసుకొచ్చుకొని తన ప్రేమలో ముంచుతున్నాడు. చెప్పాడు బాబానే, నా పిచ్చుక 2000 మైళ్ళ దూరంలో ఉన్నా దాని కాలికి దారం కట్టి మరీ లాక్కొచ్చుకుంటాను అన్నాడు. అలా ఎక్కడ మద్రాసు, ఎక్కడ షిరిడి, ఇప్పుడులాగా కాదు కదా. వాళ్ళేదో దేశాటన చేసుకుంటూ పాడుకుంటూ రామదాసి సంప్రదాయం కాబట్టి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ చెవిలో షిరిడి అనే గ్రామం పేరు పడడం, అక్కడ ఆయన బాగా డబ్బులు పంచుతున్నాడన్న పేరు పడడం, ఆ డబ్బుల కోసం అన్నట్టుగా వాళ్ళు రావడం,
అద్భుతంగా పాడుతున్నా మీకు పాట కావాలి, నాకు భావం కావాలి, వాళ్ళు డబ్బుల కోసం పాడుతున్నారని బాబా డబ్బులు తప్ప వాళ్ళకి అన్ని ఇవ్వడం. అల్లా అచ్చా కరేగా అంటాడు, అల్లా బలా కరేగా అంటాడు, బర్ఫీ ఇస్తాడు. మహా అయితే 3 రోజులకు ఒకసారి ₹2 చేతిలో పెడుతున్నాడే తప్ప వాళ్ళు అనుకున్నంత ధనం రావడం లేదు. కానీ ఈ తల్లికి మాత్రం వాళ్ళ ముగ్గురికి ధనం మీద ఉంటే ఈ తల్లికి మాత్రం బాబాని చూడగానే ఒక ఆనందం కలిగింది. ఆ ఆనందం ఎటువంటిదో పోల్చుకునింది ఆ తల్లి. అది వరకు చిన్నప్పుడు ఆమె రామ సంకీర్తన చేస్తూ ఉంటే ఆమెకు రామ దర్శనాలు కలిగినప్పుడు ఎటువంటి ఆనందం కలిగిందో ఆ ఆనందాన్ని ఇక్కడ బాబాని చూడగానే ఆనందాన్ని అనుభవించింది. అప్పుడు లోపల అనుకునింది, ఆహా, నా లోభత్వం వల్ల నాకు డబ్బుపై కొంచెం ఆశ కలగడం వల్ల రామదర్శనాలకి దూరమయ్యానే తండ్రి, నిన్ను మర్చిపోయానా అని కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ పాడడం మొదలుపెట్టింది భావయుక్తంగా. అలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు గడవనిచ్చి ఆ తల్లి పాపాలన్నీ ప్రక్షాళనమైనట్టు తలచి ఆ తల్లి ప్రాయశ్చిత్తాన్ని స్వీకరించి బాబా అద్భుతంగా ఆ తల్లి పాడుతూ ఉన్నంత సేపు కోదండరాముడిగా దర్శనమిచ్చాడు ఆ తల్లికి. చూడండి, మళ్ళీ సపరేట్ గా ఉండడు, తనలోనే చూపిస్తాడు. అందరి కళ్ళకు సాయినాథుడు, ఆ తల్లి కంటికి మాత్రం రాముడు. అందరి కళ్ళకి సాయినాథుడు, అతడొక్కడి కళ్ళకు మాత్రం గురుగోలకు. అందరి కంటకి సాయినాథుడు, అతడొక్కడి కళ్ళకు మాత్రమే విఠలుడు. బాబా చర్యలు అనంతం అగాధం, మనకు అంతు పట్టవు. నీ కంటి పాప ఏది చూడాలో, ఎలా చూడాలో, ఎక్కడ చూడాలో, దేన్ని దర్శించాలో అని ఆజ్ఞాపించగల సర్వ సమర్థుడు సాయినాథుడు, గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట నేను చెప్పాల, సచ్చరిత్రలో స్వయం సాయినాథుడే చెప్తాడు, నీ ఇంద్రియ చాలకుణ్ణి నేనే అంటాడు. చాలా అద్భుతమైన మాట. అందువల్లే వాళ్ళందరి కళ్ళకి సాయినాథుడిగా దర్శనమిస్తున్నాడు. ఆ తల్లి కంటికి మాత్రం అద్భుతంగా రామ దర్శనాన్ని ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, అలా కనపడి అలా మాయమవడం కాదు. ఆ తల్లి ఎంతసేపు కోరుకునిందో అంతసేపు కీర్తన పాడుతున్నంతసేపు రామదర్శనాన్ని ఇచ్చాడు. కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతూ ఉంది. భర్త చూసి ఏందిది అని అడిగాడు. ఇప్పుడు చెప్పింది, నాకు కోదండరాముడు, సీతారాముడు అద్భుతమైన ఆభరణాలు ధరించిన వాడు అద్భుతంగా కనిపించాడు. అతను నమ్మలేదు. మళ్ళీ అతనికి స్వప్న దర్శనం ఇచ్చి అతన్ని కూడా బాబా తన భక్తుడిని చేసుకున్న ఉదంతం ద్వారా రాముడిపై బాబాకున్న ప్రీతి మనందరికీ అర్థమవుతుంది. రామ భక్తులపై బాబాకున్న ప్రీతి మనందరికీ అర్థమవుతుంది. సో ఇలా 29వ అధ్యాయంలో కూడా మనకి రాముడి గురించే వస్తుంది. దానికి ముందు 27వ అధ్యాయం, ఇలా చెప్పుకుంటూ పోతే సమయం అయిపోతుందండి. ఈ ఒక్కటి చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా బాబాదే. ఎందువల్లంటే ప్రతి పండగకి కూడా సచ్చరిత్రతో చాలా లింకులు ఉంటాయండి. దానికి ముందు 27వ అధ్యాయంలో మనందరికీ తెలుసు కాపాడే భార్య ఉదంతి. అందరూ రోజు బాబాకు భోజనాలు తెచ్చి పెడుతూ ఉంటారు. అలాగే ఆ రోజు కూడా భోజనాలు తెచ్చి పెడితే అన్ని పళ్ళాలు పక్కకు తోసి కాపాడ్డే భార్య తెచ్చిన పళ్ళెంలోని భోజనం తీసుకొని ముద్ద మీద ముద్ద ఆత్రుతగా తింటూ ఉంటాడు బాబా. బాబా చేసే ప్రతి చర్యకి ఒక కారణం ఉంటుంది అని తెలుసుకున్నవాడు శ్యామ ఒక్కడే అక్కడ. అందువల్ల వెంటనే జిజ్ఞాసతో బాబాను ప్రశ్నిస్తాడు. ఇక్కడ వెండి పళ్ళాలు, బంగారు పళ్ళాలు, ఇన్ని రకాల స్వీట్లు ఇన్ని పెట్టుంటే ఆ తల్లి కంచమే నీకు అవసరమైందా? దాన్నే తీసుకొని నువ్వు ముద్ద మీద ముద్ద ఎందుకు తింటున్నావు బాబా అని అడిగాడు. తిన్నిరా ముందు, నన్ను తిన్ని నీకు చెప్తానని చెప్పాడు. మళ్ళీ బాబా చెప్పాడు శ్యామతో, ఈ తల్లి ఒకప్పుడు బాగా పాలిచ్చే తర్వాత కొద్ది రోజులు కనబడకుండా పోయింది. ఆ తర్వాత ఏమైంది, ఒక తోటమాలి ఇంట్లో పుట్టింది. ఆ తర్వాత ఒక క్షత్రియుడి ఇంట్లో పుట్టింది. ఆ తర్వాత ఒక వైశ్యుడి ఇంట్లో పుట్టింది. ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది, తినని, నన్ను తృప్తిగా తినని అని చెప్తాడు బాబా. అంటే నువ్వు భగవంతుడిని అంటి పెట్టుకొని ఉంటే నీ జన్మలు ఎలా లిఫ్ట్ అవుతూ వస్తాయో మనకు అక్కడ తెలియజేస్తాడు బాబా. మానవ జన్మే మళ్ళీ మళ్ళీ వచ్చింది చూడండి, ఎంత అద్భుతం. తోటమాలి ఇంట్లో మానవ జన్మే, క్షత్రుడి ఇంట్లో కూతురిగా పుట్టింది మానవ జన్మే.
వైశ్యుడి ఇంట్లో కూతురుగా పుట్టింది, మానవ జన్మే. ఇప్పుడు కాపాడే భార్యగా వచ్చింది. ఆలోచించి చూడండి. అక్కడ ఆ తల్లికి చెప్తాడు బాబా ఒక మాట. భోంచేశాక ఆ తల్లి బాబా పాదాలు ఒత్తుతూ ఉంటుంది, బాబా ఆ తల్లి చేతులు ఒత్తుతూ ఉంటాడు. అప్పుడు కూడా శ్యామ చమత్కారాలు ఆడతాడు. బాగుంది భగవంతుడు భక్తుడిది, ఆమెమో నీ పాదాలు ఒత్తుతూ ఉంటే నువ్వు ఆమె చేతులు నొప్పి పుడతాయని. అంతే కదండి, తల్లి కూడా బిడ్డ పాదాలు ఒత్తుతూ ఉంటే అయ్యో నాన్న వద్దురా నీ చేతులు నొప్పులు పుడతాయిరా అని అంటాం కదా. మన తల్లి కదా సాయినాథుడు అక్కడ. అందువల్ల ఆ తల్లి చేతులు ఆయన ఒత్తుతూ ఉన్నాడు, నీకు నొప్పి తగులుతుందే వద్దమ్మా అనేసి. అప్పుడు బాబా ముందుకు వంగి మెల్లగా లోపల రాజారాం రాజారాం అను అన్నాడు. ఆమె పైకి చెప్పబాక మెల్ల లోపల అనుకుంటూ ఉండు. ఏమనుకోవాలి? రాముడే యజమాని, రాముడే యజమాని, రాముడే యజమాని, రాముడే రాజు నా జీవితానికి అని అను అన్నాడు. ఆమె కూడా అనింది. ఆ ఇలా ఎల్లప్పుడూ అంటూ ఉండు, నీకు శుభం కలుగుతుంది, నువ్వు కృతకృత్యురాలు అయి శుభాలను పొందుతావు, నీకు శుభప్రదమైన ఘని తీర్చుకుంటుంది. అద్భుతమైన మాటలండి అక్కడ. సో రామనామాన్ని కూడా నువ్వు ఎలా చెప్పుకుంటూ ఉండాలి? బాహ్యంగా నీ చేతులు కాళ్ళతో పనులు చేసుకుంటూ ఉండొచ్చు, లోపల నామం పోతూ ఉండాలి. రామ అనుకుంటావో, సాయి అనుకుంటావో, కృష్ణ అనుకుంటావో, అమ్మ అనుకుంటావో నీ ఇష్టం. కానీ మెల్లగా లోపల ప్రేమపూరితంగా చెప్పుకుంటూ ఉండాలి. అత్యంత ప్రేమతో చెప్పాలి. ఎందువల్ల బాబానే స్వయంగా చెప్పాడు, నాకు ప్రేమ ఒక్కటి తప్ప వేరే ఏది అవసరం లేదు. ఆయనకి ప్రేమ ఒక్కటి తప్ప వేరే ఏది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రేమ కోసం ఆయన తహతహలాడతాడు. ప్రేమ కోసం వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాను. బాబా చెప్పిన మాటలు ఇవన్నీ, నేను చెప్పే మాటలు. అంతటి ప్రేమతో నామస్మరణ చెయ్యాలి, అంతటి ప్రేమగా రాముణ్ణి పిలుచుకోవాలి. ఇటువంటి రామ ఉదంతాలు ఇంకా ఒకటి రెండు సచరిత్రలో ఉన్నాయి, అయిపోలేదు ఇప్పుడు. సో వీటన్నిటికన్నా గొప్పది మనందరికీ తెలుసు 42, 43, 44 ఈ 3 అధ్యాయాలు బాబా యొక్క నిర్యాణాన్ని గురించి తెలియజేశారు. ఆయనకి నిర్యాణం అన్నదే లేదు, ఆయన ఎల్లప్పుడూ సర్వత్రా ఉండేవాడు. ఆయన అద్దెకి తెచ్చుకున్న దేహాన్ని వదిలిపెట్టిన రోజు అంతే, అది అద్దెకి తెచ్చుకున్నాడు. హేమాద్రి పంత్ కూడా ఇస్తాడు. ఆయన ఒక శరీరానికి పరిమితమైన వాడు మళ్ళీ విశ్వం అంతటికి పరిమితం అయిపోయాడు అంతేనని చెప్తాడు. తన జ్యోతిని విశ్వజ్యోతిలో విలీనం చేశాడని చెప్తాడు. ఒకటే మాట హేమాద్రి పంత్. ఆయన వెళ్ళాడని దుఃఖిద్దామా, ఆయన ఉన్నాడని సంతోషిద్దామా, రెండు అవివేకమే కదా అంటాడు. ఎందుకంటే ఎప్పుడూ ఉండే ఆయన. సో అటువంటి బాబా చివరి క్షణంలో ఏం చేశారో చూడండి. ఆ 43 అధ్యాయంలో మనకు చూపిస్తాడు. వజ అనే భక్తుడిని పిలిచి తన వద్ద కూర్చోపెట్టుకొని అతని చేత రామ విజయాన్ని చదివించుకున్నాడు. మొదట్లో పగులు మాత్రమే చదివించుకున్నాడు, ఒక సప్తాహం. తర్వాత 3 రోజులు ఏం చేశాడు? పగులు రాత్రి పగులు ఒకే పుస్తకాన్నండి. అంటే నీ దృష్టి ఒకే దానిపై కేంద్రీకృతం అయి ఉండాలి, ఇతర డిస్ట్రక్షన్స్ రాకూడదు. ఎప్పుడు నీ శరీరాన్ని వదిలిపెట్టి నీ ప్రాణం వెళ్లే సమయంలో కూడా నువ్వు రాముడితో ఎలా ఉండాలో బాబా నేర్పించి వెళ్ళాడు. నీ ఇష్ట దైవంతో నువ్వు ఎలా ఉండాలో. మళ్ళీ ఈవిడ రాముడు అంటుందే, రేపు కొత్తగా సాయిని వదిలి రాముడిని పట్టుకోవాలా అనుకోబాకండి. మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఈ రోజు చిన్నవాడికి పుట్టినరోజు అంటే వాడికే మేకప్ చేస్తాం, వాడికే అన్ని అలంకారాలు చేస్తాం, వాడినే అందరింటికి తీసుకెళ్తాం, చాక్లెట్లు పంచుతాం. అంత మాత్రం చేత మిగతా ముగ్గురు పనికిరారనా? కాదు కదా. అట్లాగే ఈ రోజు సాయి రాముడిగా ఉన్న సాయి గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. సో నీ చివరి క్షణంలో నువ్వు ఏం చెయ్యాలి? అందరికీ తెలుస్తూ ఉంటుందండి, ఎవరికో తప్ప. అందరికీ చివరి సమయం ఆసన్నమైందని బాగా తెలుస్తూనే ఉంటుంది. అప్పుడు నువ్వు ఏమి చెయ్యాలి? నేనేం చేశానో చూడు. అప్పుడు కూడా రామ విజయాన్ని చదివించుకున్నాను. ఆవర్తన. ఎందుకంటే మనకు ముసలితనం వచ్చేస్తుంది, పుస్తకం పట్టుకోలేము, కళ్ళు కనపడదు, చదవలేము కదా. పక్కన ఒక మనిషిని పెట్టుకో, చదివించుకో.
అదే పనే ఒక నూల్కర్ చేశాడు. భజన చేస్తూ, భజన పాట వింటూ శరీరాన్ని వదిలిపెట్టాడు. అదే పనే ఒక మహల్సాపతి చేశాడు. ఇంట్లో భజన పెట్టుకొని, భజన పాటలు వింటూ తన శరీరాన్ని వదిలిపెట్టాడు. అదే పనే ఒక దీక్షిత్ చేశాడు. ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ హేమాద్రి పంత్‌తో బాబా యొక్క గుణగణాలను కీర్తిస్తూ, కీర్తిస్తూ హేమాద్రి పంత్ భుజం మీద అలా వాలిపోయాడు. ఇలా ఎంతమంది భక్తులనైనా మనం చెప్పొచ్చు. సచ్చరిత్రలో మనకు కనిపిస్తారు. అలా మనం కూడా చివరి క్షణంలో ఏం చెయ్యాలి? చివరి క్షణంలో కూడా బాబాకి రాముడిపై ఎంత ప్రేమో మనకి చూపిస్తుందండి. ఇప్పుడు వాదించుకునే వాళ్ళు, వాద వివాదాలు చేసేవాళ్ళు, గుళ్ళో బాబా పటాలనో, విగ్రహాలనో పడగొట్టి బయట వేసేవాళ్ళు ఒక్కసారి సచ్చరిత్రను అధ్యయనం చేస్తే బాబాకు రాముడిపై, కృష్ణుడిపై, శివుడిపై, మేహుడికి స్వయంగా శివలింగాన్ని అందించాడండి. ఈ శివలింగాన్ని పూజించుకో బాబా వెళ్లి మేహుడు రూమ్ లో త్రిశూలాన్ని గీసేసి వచ్చాడండి. ఏం దుష్టాంతం అనుకుంటున్నావా? నేనే వచ్చా, నాకేవి అడ్డం రావని చెప్పాడండి. బాబానే స్వయంగా శివలింగం మేహుడి చేతికి ఇచ్చి పూజించుకోమని చెప్పాడండి. బాబానే స్వయంగా విఠలు పటాలు వచ్చాయా, విఠల పటేలు పారిపోతాడు, బాగా గట్టిగా మేకేసి కొట్టుకొని మధ్యాహ్నం రాబోయే పటాల గురించి ముందుగానే దీక్షిత్కి చెప్పాడండి. అవన్నీ వదిలిపెట్టండి, సాయి సాయి అనుకోండి అని ఎవ్వరికీ చెప్పలేదండి. నువ్వు ఏ పేరు చెప్పినా అది నా పేరేరా, నీకు ఏ పేరు లేదా నా పేరు పట్టుకోమన్నాడు. నీకు లేదు పలానా పేరు ఇష్టమా అది పట్టుకోమన్నాడు. అందుకేనండి బాబా మార్గం చాలా విశిష్టమైనది, చాలా వైవిధ్యభరితమైనది. అటువంటి బాబా రాముడిగా రామ దర్శనాలు కలిగించినవి, రామ విజయాన్ని చదివించినవి, ఆ ఉదయాంకే గునియా తీసుకొచ్చినవి, షిరిడీలో రామ జన్మోత్సవం ఎలా మొదలైంది అన్న విషయాలు, ఇవన్నీ కూడా మనకి సచ్చరిత్రలో కనిపిస్తాయి. రాముడిపై దాంతో మనకు కూడా అమితమైన ప్రేమ కలుగుతుంది. అటువంటి రామ చరిత్ర షిరిడీలో శ్రీ సాయి సచ్చరిత్రలో ఉన్న ఉదంతాలు బాబా చెప్పుకునే అదృష్టాన్ని నాకు కలిగించారు కాబట్టి, అటువంటి నరసింహారావు దంపతులకి, నన్ను ఈ విధంగా నడిపిస్తున్న రమేష్ అన్నకి, మనందరినీ ఒక చోట చేర్చి ఇంత అద్భుతంగా చెప్పిస్తున్నటువంటి సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్ సాయిరామ్. శ్రీరామనవోత్సవం మనకి హాయిగా కళ్ళ ముందు అలాగా నడుస్తుంది ఇంకా. ఎందుకంటే ఉగాది రాగానే మొదటి పండుగ ఏంటంటే శ్రీరామనవమి. ఫస్ట్ శ్రీరామనవమి పండుగతోనే స్టార్ట్ అవుతుంది మన పండుగలన్నీ, ఇంకా తర్వాత వరుసగా అన్ని వస్తుంటాయి. అలాంటి పండగకి బాబా అక్కడ 2 జెండాలను ఎగరించాడు అలాంటి పండగకి. అంతేకాకుండా అందరికీ కావాల ఉద్దేశంతో నేవాస్ నుంచి వాళ్ళ కుటుంబీకులు ఇప్పటికి కూడా ఒక గోధుమ బస్తా తీసుకొచ్చి వాళ్ళు పెడతారు అక్కడ. గోధుమ బస్తాని మారుస్తారు అక్కడ, వాళ్ళ బళ్ళల్లో వేసుకొచ్చి మొత్తం కుటుంబ పరంగా అందరూ వచ్చి అక్కడ ఆ బస్తాని ద్వారకామాయిలో మరుస్తారు. ఎందుకు అంటే మొదటి పండగ కాబట్టి, ఉగాది ఇది కాబట్టి, శ్రీరామనవమి చాలా ఇంపార్టెన్స్ కాబట్టి. సో ఇవన్నీ కూడా బాబా చాలా ఎంతంత అర్థాలు ఉన్నాయో మనకి తెలియదు. పైపైన మనం ఆ సచరిత్ర చెప్పుకుంటున్నాం, మంచిగా బాగుంది, కానీ ఇంకా అంతరంగంగా ఏదో బాబా యొక్క అర్థం చాలా ఉంటుందేమో. ఆ గోధుమలు వాళ్ళు పెట్టడం ఏంటి, వాళ్ళందరూ రావడం ఏంటి, వాళ్ళకు 1 గంట టైం ఇస్తారట. ఎందుకంటే బాబా దేవల్ల కొంతమంది వెళ్ళాం నేవాస్కి, వెళితే వాళ్ళు చెప్పారు మాట, బాబా వండిన ఒక హండీ లాంటిది వీళ్ళు తీసుకెళ్తే దాంట్లో ఉండేవట బాబా, అది కూడా వాళ్ళ దగ్గర ఉంది నేవాస్కర్ వాళ్ళ ఇంట్లో. అలాగే ప్రతి ఏడాది కూడా వీళ్ళు గోధుమ బస్తా మార్చుకునేట్లాగా వీళ్ళకి అవకాశం ఇస్తారు శ్రీరామనవమికి. సో శ్రీరామనవమికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఇచ్చాడు మన బాబా. ఎందుకంటే తనే రాముడు, తనే సాయి కాబట్టి, సాయి రాముడు కాబట్టి. అలాగే రాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి బాబాకి. ఎందుకంటే ప్రతి చోట ఇందాక చెప్పుకున్నట్లాగా రాములు వారి మీద చాలా కవర్ అయి ఉన్నాయి అంతా కూడా సచ్చరిత్రలో. దర్శనాలే కాదు, రాముడి గురించి చెప్పడమే కాదు, రామ కీర్తనలే కాదు, అలాగే
ఇందాక గురు కృపాంజన్ పాయో మేరే భాయి రాము బినా కచ్ మానత్ నాయే అని ఔరంగాబాద్ గారి చేత పాడించి హేమాద్రి పంత్ గారికి ఒక్కరికి కాదు, మనకు కూడా ఎలాగ కాన్సన్ట్రేట్ గా బాబాని, అదే రాముల బాబా సాయి రాముడిని ఎలాగ మనం చూడాలి అని అని ఆ ఔరంగాబాద్ గారి చేత పొద్దున్నే చాలా ఉదయం కాలంలో తెల్లవారుజామున ఆ ద్వారకామాయిలో అంత ప్రశాంతంగా ఉన్న టైంలో అందరికీ వినిపించేట్లాగా హేమాద్రి పంత్ ఇంకా లోపలికి ఎంటర్ అయ్యే ముందే ఈ విధంగా ఆయనకి వినిపించేట్లా అలాగా ఆయన చేత పాడించాడు. దాంట్లో కూడా అంటారు ఆయనకి చాలా పదాలు వచ్చు, కానీ బాబా ఆ టైంలో అది ఔరంగాబాద్ గారి చేత పాడించాడు. అంటే మనం కూడా అందరి రామా బాహరి రామా, అందరి రామా బాహరి రామా, जहाँ देखो वहाँ पूरन कामा, जहाँ देखो वहाँ पूरन कामा, जहाँ देखो वहाँ पूरन कामा, गुरु कृपांजन पायो मेरे भाई राम बिना कच मान నాయి. అది ఎంత అద్భుతంగా రాముడు లోపల రాముడే, వెలుపల రాముడే, అంతా కూడా రాముడే. అంటే అంతా సర్వత్రా నిండి ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నాలో ఉన్నాడు, మన అందరిలో ఉన్నాడని చెప్పడానికి ఏక జనార్దన్ అనుభవనీ కా, ఏక జనార్దన్ అనుభవనీ కా, జహా देखो वहाँ राम सरीका, जहाँ देखो वहाँ राम सरीका, जहाँ देखो वहाँ राम सरीका, गुरु कृपांजन पायो मेरे भाई राम बिना कच मानत नाई, राम बिना कच मानत नाई, गुरु कृपांजन पायो मेरे भाई అని ఆ ఉదయం ఈయనేమో లేచిన దగ్గర నుంచి రామనామ స్మరించాలని రామ 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 అనుకుంటూ హాయిగా పువ్వులు అన్ని కోసుకొని ఇవన్నీ దాటుకొని ఆ సమాధి మందిరం లేదు, సమాధి మందిరం ఆ సాటేవాడ అలా రామేశ్వర గుడి అది దాటుకుని వెళ్ళేప్పటికీ ద్వారకామాయి ముందే ఈ విధంగా వినిపించేవాడికి ఎంత పులకరించిపోతాడో, పులకరించిపోయి ఉంటాడో. ఎందుకంటే మనకి ఆ సీన్ ఇందాక నుంచి కనిపిస్తుంది అక్కడ. అది అక్కడ వర్ణన కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మన సంకల్పాలన్నీ కూడా సంకల్పం ఇచ్చేది బాబాయ్, సంకల్పాన్ని అమలు పరిచేది కూడా మన సాయినాథుడే తెలుస్తుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి సందర్భంగా మనకి బాబాయ్ మంచి సంకల్పం ఇవ్వాలి, ఆయనకి మరింత దగ్గరగా బాబా మనని ఎప్పుడు కూడా గట్టిగా చేయబట్టుకుని మనకి ముందుకు నడిపించాలి ఇహంలోను పరంలో కూడా అని కోరుతూ శ్రీ సచ్చిదానంద సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ జీ జై. సాయిరామ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సాయిరామ్.